హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ తెలిసినటువంటి విషయం, ఈరోజు సాంఘిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతిని మనం ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించడానికి ముఖ్య అతిథులుగా రావాల్సినటువంటి మన ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారు రామకృష్ణారెడ్డి సార్ గారు ఒక చిన్న బిజీ షెడ్యూల్ వల్ల కొంత లేట్గా జాయిన్ అవుతామని ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ లెటర్ సార్ ద్వారా రావడం జరిగింది. సో ఐ వుడ్ లైక్ టు ముఖ్యంగా సంఘ సంస్కర్త పూలే గారి గురించి చెప్పాలనుకుంటే మనకు ప్రతి సంవత్సరం ఆయన గురించి ఇక్కడ స్మరించుకుంటున్నాం. ఆయన సంస్కరణలు, అలాగే ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే ఆమె ప్రయత్నం, పోరాటం చేసినటువంటి, ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా చేసినటువంటి ప్రయత్నాలు మనం ప్రతి సంవత్సరం ఇక్కడ స్మరించుకుంటున్నాం. కాకపోతే వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్కడో వెనుకబడి ఉన్నామేమో అని అనిపిస్తుంది. సో ఈ సందర్భంగా చెప్పకూడదు, కానీ నేనైతే సభాముఖంగా మన యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ అది తప్పైతే దాన్ని క్షమించమని కూడా ముందే కోరుకుంటున్నాను.
ఈరోజు ప్రతి ఒక్కరికి ఉన్నత విద్య అందాలనేటువంటి కృత నిశ్చయం ప్రభుత్వంలో ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో చాలామందికి ఆ అవకాశం వాళ్ళ ఇంటి గడపకు చేరుతూ ఉంది. పేద విద్యార్థులు కూడా ఈరోజు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాల్సినటువంటి పరిస్థితులు కల్పిస్తోంది ప్రభుత్వం. కానీ నాకు ఈ మధ్య నేను కౌన్సిలింగ్ డ్యూటీ చేశాను. ఆ కౌన్సిలింగ్ డ్యూటీ సమయంలో నాకు ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే మన దగ్గర సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేమెంట్ సీట్లు నడుస్తున్నాయి, చాలా కొన్ని ఏళ్ళుగా నడుస్తున్నాయి. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎస్పెషల్లీ నా సెరికల్చర్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఒక అబ్బాయి తూర్పు గోదావరి నుంచి వచ్చాడు. సో విత్ ఈస్ ఇంట్రెస్ట్ యూ వాంట్ టు జాయిన్ సెరికల్చర్ కోర్స్. వచ్చినప్పుడు నేనంతా కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఫీజు విషయానికి వచ్చేటప్పటికి ఈ సెలెక్టెడ్ అండర్ పేమెంట్ సీట్ అండ్ హీ హ్యాస్ టు పే 12,000 సంథింగ్ 700 రూపీస్. అది అబ్బాయి నేను కట్టలేను సార్, నేను విత్డ్రా మై అడ్మిషన్ అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు ఈ సందర్భంగా చిన్న మనవి ఇక్కడ ఉన్నటువంటి రెక్టర్ గారికి, రిజిస్టర్ మేడంకి, ప్రిన్సిపల్స్ గారికి, ఈ విషయంలో మనం ఏమైనా చేయగలిగితే ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లని కొంత ఫీజు తగ్గించడం కానీ లేదా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు అడ్మిషన్ కల్పిస్తే, మనం చూస్తున్నాం అడ్మిషన్ రేట్ భారీగా పడిపోయింది. 65% అంటే ఈరోజు మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని నేను మీకు సభముఖంగా మీకు మనవి చేసుకుంటున్నాను సార్. సారీ ఫర్ దిస్ సార్. అనుకోని నాకు ఐడియా వచ్చింది ఎందుకుంటాం అనుకున్నాను, తప్పైతే అది తప్పుగా భావించండి. థ్యాంక్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇన్వైట్ టుడేస్ గెస్ట్. మనం చెప్పుకున్నట్టుగా బీసీ గారు కొంత సమయం తీసుకుంటారు రావడానికి. సో ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి బీసీ గారు కొంత లేట్ అవుతున్న సమక్షంలో గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా వచ్చినటువంటి ప్రొఫెసర్ మల్లికార్జున రెడ్డి గారు రెక్టర్ సార్ని వేదికను ఆవిష్కరించడం కోరుతున్నాను. రెక్టర్ సార్కు మౌనిక ఫ్రమ్ బయోటెక్నాలజీ రిక్వెస్టెడ్ టు హ్యాండ్ ఓవర్ ది బొకే ప్లీజ్. అట్లాగే మన యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు ప్రొఫెసర్ ఏ కృష్ణకుమారి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సారీ. సో I would like to invite President Professor Jeevan Kumar sir to occupy his chair. And I request Rajeshwari to hand over the bouquet to Registrar Madam. And Gauri to hand over the bouquet to our Principal sir. To come. Please. And also I would like to invite Ramachandra sir, Principal, College of Engineering, SKU. Request Lavanya, Sasikala, Lavanya. Grant the bouquet to Ramachandra sir. And Somasekhar sir, the Principal, Pharmacy College, to occupy his chair. Sasikala, I hand over this bouquet to Somasekhar sir. So now I request all the dignitaries from the dais to garland the photo of Mahatma Jyotirao Phule and also ignite the lamp before the dais. जोहर जोहर महात्मा ज्योतिराव फुले गारी के जोहर 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 महात्मा ज्योतिराव फुले गारी के जोहर जोहर बड़ा हिस्सा महात्मा गारी आज आया वाला बड़ा हिस्सा
यूनिवर्सिटी सॉन्ग। चीफ गेस्ट ऑफ टुडेज फंक्शन और हम
Honorable Vice Chancellor. Because of his busy schedule, he joined after some time. And guest of honor, my dear friend, Professor Mallikarjuna Garu, Rector of this university, and Madam Krishna Kumari Garu, Registrar of this university, and my colleague principals of Principal of Engineering College and Principal of Pharmacy College and convener of this function, and my predecessor Principal Professor Shankar Naik and all other faculty members and non-teaching staff, scholars and press and my dear students. Good morning to all. We all know that actually we are all here gathering to celebrate the Mahatma Jyotirao Phule 196th Jayanti celebrations. Actually, Jyotirao Phule నవయుగ వైతాళికుడు, సమాజ స్థాపన సత్యశోధకుడు, కుల విమర్శకు కూల్చినటువంటి పోరాట యోధుడు, బడుగులు బలహీన వర్గాల ఆశాదీపం అండ్ సామాజిక ఉద్యమకారుడు మన జ్యోతిరావు పూలే. మొట్టమొదటిసారిగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి స్టూడెంట్స్లో చాలామంది గర్ల్ స్టూడెంట్స్ ఉన్నారు. దీనంతటికీ ముఖ్య కారణం మన జ్యోతిబా పూలే గారు. స్త్రీకి విద్య చాలా అవసరం అనేది మొట్టమొదటిసారిగా అతను గ్రహించి స్త్రీ విద్య కోసం తన జీవితాంతం పాటుపడి ఎన్నో స్కూల్స్ ఎస్పెషల్లీ స్త్రీ కోసమనే స్త్రీ విద్య నేర్చుకోవడం కోసమనే స్థాపించి స్త్రీ విద్యను ఎంతో ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన జ్యోతిరావు పూలే. అదే కాకుండా సమాజంలో ఉండేటువంటి చాలా సాంఘిక దురాచారాలను రూపుమాపాలని, యాక్చువల్గా మనలో చైతన్యం రావాలంటే ముఖ్యంగా మనకు ఉండేటువంటి మూఢనమ్మకాలను పోగొట్టాలనే ఉద్దేశంతో సమాజం కోసం చాలా సేవ చేసి మనమంతా ఈరోజు ఈ విధంగా విద్యావంతులుగా ఉన్నామంటే అతనే చాలా ముఖ్య కారణమని మనము గంటాబద్ధంగా చెప్పవచ్చు. అలాంటి మహానుభావుని స్ఫూర్తిగా చేసుకొని తర్వాత ఎంతోమంది ఉద్యమకారులు, ఈవెన్ అంబేద్కర్ గారు కూడా మన జ్యోతిబా పూలేని స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఆయన చెప్పేప్పుడు ఆయన ఉండేటువంటి గురువుల్లో పూలే గారు ఒక గురువు అని. మహాత్మా గాంధీ చెప్పేది ఏంటంటే, నాకు నిజమైన మహాత్ముడు జ్యోతిబా పూలే అని. ఇట్లా చాలా మంది చాలా రకాలుగా జ్యోతిబా పూలేని కొనియాడినారు. కొందరేమో ఆధునిక భారతీయ సామాజిక విప్లవ పిత అండ్ దేశంలోనే స్త్రీ ముక్తి దాత అని చాలా మంది పొగిడినారు. కాకపోతే ఈ సభాముఖంగా నేను మీ అందరూ చెప్పేది ఏంటంటే, మనం మీటింగ్ పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నా బాగుంటుంది, కానీ అతని యొక్క ఆశయాలు మనం స్ఫూర్తిగా తీసుకొని ఏ విధంగా మనం సమాజంలో ఇంకా పాటుపడుతున్నాం అనేది ముఖ్యం. ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను ఈ సభాముఖంగా మన విద్యార్థులందరూ చెప్పేది ఏంటంటే, ఈ ఫంక్షన్స్ అన్ని ఎందుకు కండక్ట్ చేస్తామంటే, మన యూనివర్సిటీ లెవెల్లో చాలామంది స్టూడెంట్స్కి తెలియకుండా చాలా విషయాలు ఉంటాయి. ఇవన్నీ తెలియబట్టడం కోసం కనీసం ఏదో కొంతమంది అయినా కూడా ఆ యొక్క జ్యోతిబా పూలే యొక్క ఆశయాలను తెలుసుకొని ఇన్స్పైర్ అయ్యి సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా వెలుగుతారనే ఉద్దేశంతో మనం ఇవన్నీ కూడా మన యూనివర్సిటీలో కండక్ట్ చేస్తుంటాం. కాబట్టి నా యొక్క సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, యూ ఫాలో హిస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడెన్స్ టు బికమ్ ఏ గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అడ్రస్ బై టీచర్స్. అందరికీ శుభోదయం. నేను సభకు అధ్యక్షులు
Science College Principal, Dr. Jeevan Kumar Sagar, मुख्य अतिथि మన ప్రీతమ వైస్ ఛాన్సలర్ ఆచార్యులు రామకృష్ణ రెడ్డి గారు, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ మన యూనివర్సిటీ యొక్క అధికారులు గారు, అలాగే ముఖ్య అతిథి మన రిజిస్ట్రార్ కృష్ణ కుమార్ రెడ్డి గారు, ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెన్సీ కాలేజెస్, faculty members of the departments, research scholars and students. So as all of us know, we have gathered today here to celebrate the birth anniversary of Mahatma Jyotirao Phule. So only this is one of the universities in the AP which celebrates Jyotirao Phule's birthday as well as death anniversary every year without fail. సో మనకందరికీ తెలుసు అనంతపురం జిల్లాలో వెనుకబడిన తరగతులు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ వెనుకబడిన తరగతులు ఈ మధ్య విద్యార్థులు బాగా ముందుకు వస్తున్నారు చదువుకోవడానికి. సో వీళ్ళ విద్యార్థి లోకానికి స్ఫూర్తి నింపడానికి మనం ఇటువంటి ఫంక్షన్స్ జరుపుకుంటుంటాం. సో జ్యోతిరావు ఫులే గారు, సో విద్య అందరికీ అవసరం, విద్య ఉంటేనే పురోగతి ఉంటుంది అని ఆయన విశ్వసించారు. అదే ఆశయాలతో ఆయన ఇల్లిటరేట్ అయిన విద్యావంతురాలు కాదు ఆయన భార్య. మొదట ఆయన భార్యని విద్యావంతురాలు చేశారు. ఆమెని విద్యావంతురాలు చేయడమే కాకుండా ఆమె ఒక టీచర్గా తీర్చిదిద్ది మన స్త్రీ విద్యను ప్రోత్సహించాలని ఆమెతో స్కూల్స్ పెట్టించారు. సో అనేక మంది విద్యార్థులు అక్కడ చేరారు. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు చాలా అవమానాలకు గురయ్యారు. పూలే కానీ ముఖ్యంగా ఆయన భార్య కానీ అనేక అవమానాలకు గురయ్యారు. సో ఇవన్నింటినీ భరిస్తూ వాళ్ళు స్త్రీ విద్యను ప్రోత్సహించి అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దారు. సో ఒక స్త్రీ విద్యావంతురాలు అయితే మొత్తం ఎంటైర్ కుటుంబం అంతా విద్యావంతురాలు అవుతుందని మనం మొదటి నుంచి అనుకుంటున్నాం. కాబట్టి స్త్రీ విద్య చాలా ముఖ్యం. సో వీటిని ప్రోత్సహించినటువంటి మన జ్యోతిరావు ఫులే గారు, ఆయన భార్య సావిత్రిబాబు ఫులే గారిని మనము ప్రతి సంవత్సరము వారిని స్మృతిలో తెచ్చుకుంటూ ఇటువంటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసి విద్యార్థుల్లో ప్రోత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్న మన యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు వారి ఆచరణలు వినడమే కాదు, అవి ఆచరించి వాటిని ఆచరణలో పెట్టినప్పుడే మన సమాజం ముందుకెళ్ళగలదని నేను కూడా భావిస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 196వ మహాత్మా జ్యోతిరావు ఫులే గారి జయంతి జరుపుకుంటున్నాం. ఆ మహనీయుని స్మరించుకోవడం మనందరి పూర్వజన్మ సుకృతం. ఆ రోజుల్లోనే విద్య ఉండాలి, విద్య ఉండడం వల్లనే మనం ముందుకు వెళ్తాము, లేకపోతే ఇంకా వెనుకబడిపోతున్నాము అని గ్రహించిన వ్యక్తి ఫులే గారు. ఆయన అన్నమాట, విద్య లేనందువలన జ్ఞానం లేకుండా పోయింది, జ్ఞానం లేనందున నైతికత లేకుండా పోయింది, నైతికత లేనందున ఐక్యమత్యం లేకుండా పోయింది, ఐక్యమత్యం లేకుండా శక్తి లేకుండా పోయింది, శక్తి లేనందున సూత్రులు అతిసూత్రులు అణిచివేయబడ్డారు. ఇన్ని అనర్థాలకు కేవలం విద్య లేకపోవడం వల్లే జరుగుతూ ఉంది అని ఆ మహానుభావుడు ఆ రోజులను గుర్తించాడు. విద్య యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని వారి సతీమణి గారికి కూడా విద్యను నేర్పించి
భారతదేశంలోనే ఫస్ట్ మహిళా టీచర్గా సావిత్రిబాయి పూలే గుర్తింపబడ్డారు. చాలా కష్టాలు పడ్డారు. వాళ్ళ యొక్క కష్టాలకు వాళ్ళ ఆస్తులు కోల్పోయారు, విలువల కోసం బతికారు అని రాను రాను అనగానే వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలో చాలామంది ఆర్థికంగా ఎదిగాం మనం అందరం. కానీ ఏదో కొద్ది గొప్ప చేయాలన్న తపన కూడా ఉండాలి మనలో. పొజిషన్స్ పోయిన తర్వాత పాము తన పిల్లలు ఎలా ముంగేస్తుందో అట్లా ముంగేస్తున్నాడు కొంతమంది. మనం సర్వీస్ చేయాలి. కొద్ది గొప్ప కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, బాధ రావచ్చు. ఆ మాత్రం చేయకపోతే ఏం బతుకుడు మనకి? మనం బతికే సాధించాలిగా. కొద్ది గొప్ప చేయాలి కదా సర్వీసు. సర్వీస్ చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు తొలి ఉండవచ్చు, కానీ ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మనకు ఉంది. నేను కూడా ఈ విద్యార్థులు పూలే గారు, అంబేద్కర్ గారి యొక్క పుస్తకాలు చదవాలి. వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. కష్టం ఏదన్నా ముందు సాధించాలంటే కష్టపడకుండా ఏది రాదు, కష్టపడాల్సిందే. మీరు కూడా ఒక షెడ్యూల్ ప్రకారంగా టైం టేబుల్ తెలుసుకొని కష్టపడి చదివి ముందుకు వచ్చి మంచి పొజిషన్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Thank you, sir. To the non-teaching staff. Ratnarav. సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఆచార్య వైస్ ప్రిన్సిపల్ సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ మల్లికార్జున సార్ గారికి, అదేవిధంగా మన యూనివర్సిటీ రిజిస్ట్రార్ మేడం కృష్ణకుమారి మేడం గారికి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గారు రామచంద్ర సార్ గారు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ సోమశేఖర్ సార్ గారు, ఈ కార్యక్రమానికి కన్వీనర్ మన సిరికల్చర్ ఆచార్యులు సత్యనారాయణ సార్ గారు, ఇతరులు బోధనేతర రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులకు పేరు పేరున మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలకు నిచ్చేసినందుకు అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా ప్రతి సంవత్సరం మన విశ్వవిద్యాలయంలో మహాత్ముల యొక్క జయంతులను, వర్ధంతులను క్రమం తప్పకుండా బాధ్యతలను అప్పగించి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఈ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా మన పెద్దలు పూజనీయులు ఆచార్య మాచిరెడ్డి రామకృష్ణరెడ్డి సార్ గారు బాధ్యతలు తీసుకున్నప్పుడు మొట్టమొదట చేపట్టినటువంటి అంశం ఏంటంటే, ఇది విద్యార్థులకు చెందినటువంటి ఒక సంస్థ. ఈ సంస్థలో జరిగే కార్యక్రమాలు ఆచార్యులు ఉద్యోగుల కంటే విద్యార్థుల మనసులో విద్యార్థుల యొక్క మేధస్సు పెంపొందడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో దాదాపుగా మొట్టమొదటిసారి మన సత్యనారాయణ సార్ గారిని ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు రామచంద్ర సార్ గారిని, సోమశేఖర్ సార్ గారిని ఒక కమిటీలాగా ఏర్పాటు చేసి ఏ మహనీయులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో, ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ విద్యార్థుల కోసం ఏ విధంగా కృషి చేస్తున్నారనే విషయాలను సమాజంలో తెలియజేయడానికి ఒక్కొక్క కమిటీకి కొంతమందిని బాధ్యతలు చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న ఈ సందర్భంలో జ్యోతిరావు పూలే జయంతి కమిటీ తరఫున వీసీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది వాస్తవం. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ విశ్వవిద్యాలయంలో 1990వ సంవత్సరంలో చిరు ఉద్యోగిగా చేరినప్పటి నుంచి 1993వ సంవత్సరంలో యుఎస్ఎఫ్ అనే ఒక విద్యార్థి సంఘాన్ని స్థాపించుకొని ఆ విద్యార్థి సంఘం నుండి ఈ మహనీయులు ఎవరైతే ఉన్నారో మనకు దిశానిర్దేశం చేసిన వాళ్ళు మన భవిష్యత్తు, మన జీవనాన్ని ఉన్నత స్థాయిలో చూడాలా
చేయాలనే ఒక సంకల్పంతో మరి ఏర్పడినటువంటి పోరాటం చేసినటువంటి ఈ మహనీయులను ఆనాడే మనం జరుపుకుంటా ఉంటుంది. కానీ అప్పుడు ఆర్థికపరమైనటువంటి అంశాలు అయితేనేమి, విద్యార్థులను సమకూర్చాలా, అధికారులను దీంట్లో భాగస్వామ్యం చేయాలా అంటే మరి మేము పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి కార్యక్రమం చేయాలంటే రిజిస్టర్ మేడం గారితో, అంటే మన మేడం గారు కాదు కానీ గతంలో చెప్పేది, ఎవరైతే రిజిస్టర్గా ఉంటారో ప్రిన్సిపల్గా ఉంటారో వాళ్ళ దగ్గర పోయి మేము ఒక వారం 10 రోజుల ముందుగానే, సార్ జ్యోతిరావు పూలే గారి జయంతి ఉంది, అంబేద్కర్ గారి జయంతి ఉంది, మీరు ఒక కమిటీ వేయండి, ఆ కమిటీలో కన్వెన్ ఏర్పాటు చేయండి మేము రిక్వెస్ట్ చేసిన పరిస్థితి ఉండింది. కానీ మాచిరెడ్డి రామకృష్ణరెడ్డి సార్ గారు వచ్చినప్పుడు ఆ అవకాశం మాకు ఇవ్వకుండా వాళ్ళే బాధ్యత తీసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగిస్తే ఈరోజు ఈ కార్యక్రమాలు ఇంత అద్భుతంగా దిగ్విజయంగా జరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. ఇకపోతే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారి యొక్క జీవిత చరిత్ర పెద్దలు చెప్తా ఉన్నారు, చెప్పినారు. కాకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ప్రతి ఒక్క అంశం మనకు తెలుస్తుంది. కాబట్టి మీరు ముఖ్యంగా విద్యార్థులు ఈ విషయాలను మీ కళాశాలలో మీ క్లాసులో ఉండే విద్యార్థులకైతేనేమి, హాస్టల్లో ఉండే విద్యార్థులకైతేనేమి తెలియజేస్తే భవిష్యత్తులో మీరు కూడా మాలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఒక మార్గం ఉంటుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా యాక్చువల్ అయితే ఈ జయంతి సందర్భంగా పూలే విగ్రహాన్ని దిశ మార్చాలా, పూలే విగ్రహంతో పాటు ఆయన సతీమణి శ్రీమతి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో మేము బీసీ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం కొంచెం వెనుకబడింది. ఏది ఏమైనా ఒక 3 నెలల్లోగా మళ్ళీ ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆనాడు సావిత్రిబాయి పూలే యొక్క నూతన విగ్రహం, ఈ జ్యోతిరావు పూలే గారి యొక్క విగ్రహాన్ని కూడా దిశ మార్చి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మేము విశ్వవిద్యాలయ అధికారులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, సహజంగా ఆచార్యులకు ఉద్యోగులకు విషయాలు చాలా తెలిసింటాయి. ఈ జ్యోతిరావు పూలే గారు అయితేనేమి, సావిత్రిబాయి పూలే గారు అయితేనేమి, అంబేద్కర్ అయితేనేమి, బాబు జగ్జీవన్రావు అయితేనేమి ఈ దేశానికి ఈ సమాజానికి దిశానిర్దేశం చేసి మన ఎదుగుదలకు బాటలు వేసినటువంటి ఈ మహనీయుల యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా విద్యార్థులకు భాగస్వామ్యం చేసేది మీరు తగు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని 100,000 మందితో జరిగితే ఆ ఖ్యాతి యాజమాన్యానికే వస్తుంది. ఈ విషయాలు విద్యార్థులు తెలిస్తే అసలు జ్యోతిరావు పూలే అంటేవి, సావిత్రిబాయి పూలే అంటేవి, వీళ్ళు ఎవరు అనే విషయము ఇప్పుడున్న వాళ్ళందరూ గుండె మీద చేసుకుంటే 100కి 5 మంది కూడా క్షుణ్ణంగా తెలిసి లేదేమో అనిపిస్తూ ఉంది. చాలా మంది చూసినాం, చాలా విషయాన్ని గ్రహించినాం. విద్యార్థులకు జ్యోతిరావు పూలే అంటే నేను ఉదయం ఏం చేసిన అంటే కొన్ని గ్రూపుల్లో ఈ ఫ్లెక్సీని పిల్లలు వేసే ముగ్గులను పోస్ట్ చేస్తే చాలా మంది ఎక్కడ ప్రోగ్రామ్ అని ఎవరు జ్యోతిరావు పూలే అని అడుగుతాను. అంటే ఈ అంతర్జాలంలో మనకు కావలసినటువంటి సినిమాలు అయితేనేమి, మనకు కావలసినటువంటి అనవసర సమాచారాన్ని శోధించినటువంటి ఇంట్రెస్ట్ ఈ గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను శోధిస్తే మనకు చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మన పిల్లలకైతేనేమి, మీ పిల్లలకైతేనేమి ఫలానా వ్యక్తులు ఫలానా వాళ్ళు ఈ దేశానికి ఈ విధంగా మనకు అభివృద్ధి చేసినారు, మనకు దిశానిర్దేశం చేసినారు. కాబట్టి ఈరోజు మనం ఈ స్థాయిలో విద్యను అభ్యసిస్తా ఉన్నాం. ఈ ఉద్యోగము, ఈ చదువు, మన ఈ జీవితము ఇంత ఉన్నత స్థితిలో ఉంది. కాబట్టి మీరు కూడా నాలాగా మన పెద్దలాగా ఏదైతే ఎదగాలనుకున్నారో ఈ చరిత్రను చదవండి. సినిమాల స్టోరీలు చదవడం కాదు, మహనీయుల జీవిత ఆశయాలు వాటిని చదవండి అని మీరు కొంచెం పిల్లలకు గైడ్ చేస్తే అన్ని విషయాలు ఈ సమాజంలో చెడు విషయాలు జరగడానికి ఆస్కారం తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆనాడు వీళ్ళు ఎంత కష్టపడినారు, ఎంత ఇబ్బంది
ఇబ్బంది పడినారు. ఎటువంటి సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం లేనటువంటి ఆ రోజుల్లోనే ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, ఈ పేద వర్గాల యొక్క జీవన స్థితిగతులను అధ్యయనం చేసినారు, ఎదుగుదలకు బాటలు వేసినారంటే ఒకసారి అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నమాట. ఇంట్లో కూర్చొనైతేనేమి, హాస్టల్ రూమ్లో కూర్చొనైతేనేమి, క్లాస్లో కూర్చొనైతేనేమి, ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రను ఒకసారి మనం పరిశీలిస్తే మన మనసు ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుందో, మన మానసిక స్థితి ఏ విధంగా కుదుట పడుతుందో ఒకసారి మీరు గ్రహించాలని రిక్వెస్ట్ చేస్తాము. మరి ముఖ్యంగా ఏదైనా కూడా చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతాయని మన ప్రిన్సిపల్ సార్ గారు చెప్పారు. సహజమే, ఒక పెద్ద కార్యక్రమం చేయాలంటే కొన్ని లోటుపాట్లు ఉంటాయి, రాకుండా ఎటువంటి పరిస్థితులు ఉండవు. ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో కీలకంగా సహకారం అందిస్తున్నటువంటి యూనివర్సిటీ ఉన్నత యంత్రాంగానికి, ఈ యొక్క జయంతి కమిటీలో భాగస్వామ్యమైనటువంటి మా ఆచార్యులు శంకరనాయక్ సారు, శ్రీరాములు సారు, సత్యనారాయణ సార్ గారికి, పాత్రికేయ మిత్రులు మన ఆనంద్ కుమార్ ట్రిప్ చాలా సహకారం అందిస్తారు. అదేవిధంగా మన బయోటెక్నాలజీ సిరికల్చర్ విద్యార్థులు పాపం ఉదయం మాకు కొంచెం ముగ్గులేండి, మనకు కొంచెం బాగుంటుందంటే పిల్లలు మన మౌనికను రాజేశ్వరి 6 o'clock వచ్చినారు, వచ్చి చక్కని ముగ్గులతో అలంకరించినారు. అలాగా మీరు కూడా అందరూ ముందుకు వస్తే మీలో ఒక భయం అనేది పోతుంది. సహజంగా విద్యార్థులకు స్టేజ్ ఫియర్ కొంచెం ఉంటుంది. మాట్లాడాలంటే ఏమనుకుంటారో అధికారులు, మీరు పిల్లలు భవిష్యత్తులో మీరు మీ పిల్లలకు మార్గదర్శకం వహించాలా, ధైర్యం నింపాలంటే ఇలాంటి కార్యక్రమాలు మీరు పాల్గొంటేనే మీకు అధికారుల యొక్క మన్ననలు, అధికారుల యొక్క అభినందనలు, మీకు కూడా సెల్ఫ్గా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు మీకు కలుగుతాయని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి కార్యక్రమం మరి చేయడానికి సహకారం అందించినటువంటి మన గౌరవనీయులు ఉపకులపతి గారు మాచిరెడ్డి రామకృష్ణ సార్ గారికి, అదేవిధంగా డెక్టర్ సార్లు రిజిస్టర్ మేడం గారికి, నలుగురు ప్రిన్సిపల్స్ సైన్స్, ఆర్ట్స్, అదేవిధంగా ఫార్మసీ, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. స్కాలర్స్ ప్రసాద్. ముందుగా సభా సరస్వతికి అభివందన. వేదిక మీద ఉన్న అధికారులకు, ముఖ్య అతిథులకు, వేదిక ముందున్న ఆచార్యులకు, టీచింగ్ అండ్ టీచింగ్ స్టాఫ్ అండ్ విద్యార్థులకు మా హృదయపూర్వక సమయ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫులే గారి 190వ జయంత్యోత్సవంలో ఈ ఫూలే భవన్లో జరుగుతున్నాయంటే అది అందరూ కూడా హర్షించదగ్గ విషయం. గతంలో కూడా అంగరంగ వైభవంగా జరిగేది. బడుగు బలహీన వర్గాల బలమైన ఆపన్న హస్తం, నేస్తం, అమర జ్యోతి, ఆరణ జ్యోతి మహాత్మా జ్యోతిబా ఫులే ఆయన స్మరించుకొని ఈ యొక్క ఆయన పేరు మీదనే ఉన్నటువంటి భవనంలోనే ఆయన యొక్క జయంతిని జరుపుకుంటున్నామంటే మనందరం కూడా ఈరోజు ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన బలహీన వర్గాలంటే సామాజికంగాను, ఆర్థికంగాను, రాజకీయంగాను, విద్యాపరంగాను వివిధ రంగాల్లో చాలా వెనుకబడిన వారందరినీ కూడా వెనుకబడిన వర్గాల వారు, బలహీనులు అని సంబోధించవచ్చు. ఈ విధంగా వారి అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన జ్యోతిబా ఫులే గారు. ఆయన మహారాష్ట్రలోని సతారా
1827 సంవత్సరంలో చిన్నాబాయి మరియు గోవిందరావు పూలే అనే పుణ్య దంపతులకు జన్మించడం జరిగింది. వారి యొక్క నేపథ్యం కూరగాయలు మరియు పూలు చిన్న సముదాయంతో వారు కుటుంబ పోషణ చేసుకోవడం వల్ల ఒక ఆనాటి కాలంలో వారి ఈ విధంగా చేసుకోవడం వల్ల వారికి ఆ విధంగా వారి ఇంటి పేరు మీదుగానే పూలి అనేటువంటి నామస్మరణ వచ్చిందని చెప్పుకుంటారు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మహాత్మా జ్యోతిరావు బాపులే గారు బ్రిటిష్ సామ్రాజ్యం అనేక ముందు మన దేశంలో దాదాపుగా 650 రాజ్యాలు ఉండేవి. ఆ రాజ్యాల్లో అప్పటికే పీష్వారాజులు మరియు బ్రాహ్మణుల యొక్క పెత్తనంతో జరిగేవి మన దేశంలో. ఆనాటి కాలంలో ఎక్కువగా ఆ బ్రాహ్మణ యొక్క సమాజం అనేది ఈ చాతుర్వర్ణ వ్యవస్థతో ముడిపడి ఉండేటువంటి సమాజం ఆనాడిది. ఎందుకంటే ఆనాడు చాతుర్య వ్యవస్థలో ముఖ్యంగా బ్రాహ్మణులు అంటే వేదాలు వల్లించే వాళ్ళని, బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు రాజ్య పరిపాలన కోసం కేవలం వాళ్ళు ఉండాలన్నటువంటి ఉద్దేశం. మరియు వైశ్యులు వ్యాపార లావాదేవీలు చెప్పేవారు, శూద్రులు అతిశూద్రులు అంటే వారికి సేవకులు అనిగా భావించేవారు. ఈ విధంగా చెప్పినట్లయితే మన మహాత్మా జ్యోతిరావు బాపులే గారు ఏమన్నారంటే దేశానికి దేశం అనే దేహానికి శూద్రులు రక్తనాళాల వంటి వాళ్ళు అనేటువంటి గొప్ప సందేశం ఇచ్చినటువంటి ఘనత ఆయనది. ఆయన 7వ ఏటనే విద్యను అభ్యసించాడు. ఆనాటి కాలంలో 7వ సంవత్సరంలోనే ఆయన విద్యను అభ్యసించి మరియు 18వ సంవత్సరంలోనే ఆయనకు 18వ ఏటనే వివాహం జరిగింది. మొదటి మహిళా టీచర్ ఉపాధ్యాయురాలు మహాత్మా జ్యోతిరావు బాపులే గారి యొక్క భార్య గారు సావిత్రిబాయి గారు. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఆనాటి నిమ్న జాతుల వారు కూడా చాలా హీనంగా పలికేటువంటి రోజులు. ఆ రోజు సమాజాన్ని శోధించి మరియు సాధించినటువంటి మహోన్నత వ్యక్తిత్వశాలి మధ్య సంకల్పమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి ఏకైక మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిబాబు గారు. ఇప్పుడు నేటి సమాజంలో విద్యార్థులందరూ కూడా సెల్ ఫోన్లో చరవాణితో చూస్తున్నారు, కానీ ప్రాక్టికల్ గా సమాజంలో ఏముంది, ఏం జరుగుతూ ఉంది, పరిపాలన ఉంది, దేశ స్వాతంత్ర్యం, దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, రాజ్యాలు ఏ విధంగా ఉన్నాయి, మరి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి కూడా మీరు విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా మీరు గమనించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే విద్యార్థులు దేశాన్ని నిర్మాణానికి మూల స్తంభాలు వంటి వారు కాబట్టి ఆయన యొక్క జయంతోత్సవం పురస్కరించుకొని మరియు కులతత్వం మతతత్వాన్ని వీడి మరియు అందరూ సమాజ స్థాపన కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, మానవతా విలువలతో మరియు ఒకరినొకరు సహకరించుకొని దేశ అభ్యున్నతులను, దేశ యొక్క ప్రగతి కోసం అధికారంతో ముందడుగు వేయాలని కూడా కాంక్షిస్తూ అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా 1845లో హంటర్ కమిషన్ కూడా వచ్చి ఆనాటి పరిస్థితులను గమనించి మన దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ మరియు విద్యా వ్యవస్థ కూడా చాలా హీనంగా ఉంది. ఒక్కరికి కేవలం మహిళలకు విద్య వద్దు అనేటువంటి బ్రాహ్మణ సమాజం ఆ రోజు చెప్తే ఆ యొక్క హంటర్ కమిషన్ వచ్చేసి ఇక్కడ మానవ వనరుల అభివృద్ధి కోసం మహిళా వనరులకు కూడా విద్య అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆ రోజు ప్రతిపాదించింది. ఆనాటి ఫలితంగానే ఈరోజు కూడా ఎందరికో మన సీట్లు మహిళలకు అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్లు అయితేనేమి, ప్రతి ఒక్క రంగంలోనూ వారికి ఉన్న హక్కులు అయితేనేమి, అధికారాలు అయితేనేమి ఈరోజు మీరు ఆలోచిస్తున్నటువంటి ఘనత ఎవరిదని చెప్పాలంటే ప్రథమ సామాజికవేత్త, మన దేశానికి ఒక దీన బలు అని కూడా చెప్పాలి. ఇన్ని ప్రభుత్వాలు మన జ్యోతిరావు బాపులే గారికి ఎంతో రాజకీయంగా భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. మన మహాత్మా జ్యోతిరావు పూలే గారికి మొదటి భారతరత్న అవార్డుగా ప్రకటించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ఇది రాజకీయ పార్టీలు కూడా గమనించాలి. వారి స్వార్థపూర్ణ కోసం ఆయన కేవలం వాడుకున్నాయి, కానీ ఆయన చేసింది ఏమీ లేదు. ఈ విధంగా ఈ కార్యక్రమంలో నాకు ఇచ్చినటువంటి చిన్న అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అధికారులకు అయితే విద్యార్థులకు అందరికీ కూడా మరొకసారిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. Thank you, Prasad. Puliras.
ఈరోజు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 196వ జయంతి సందర్భంగా ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు సార్ గారు, అదేవిధంగా రిజిస్టర్ మేడం కృష్ణకుమారి గారు, అదేవిధంగా సైన్స్ ఆర్ట్స్ ఫార్మసీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ పరిశోధక విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థులందరితో పేరు పేరున నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మనం ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ ఇలా మహనీయుల ఆశయాలు, వాళ్ళు చేసిన సేవలు ఖచ్చితంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత మనందరి పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు సమాజ సాధన కోసం అనేక బడుగు బలహీన వర్గాల ప్రజల ఆర్థికంగాను సామాజికంగాను అన్ని రంగాల్లో ముందున్నామని చెప్పేసి వాటిని సాధించాలంటే ఖచ్చితంగా బడుగు వర్గాలకు విద్య ముఖ్యమైన ఆధారం అని చెప్పేసి 1833-34 సంవత్సరాల్లోనే శ్రీ విద్య కానీ, అదేవిధంగా బలహీన వర్గాలకు విద్యను అందించాలనే దృఢ సంకల్పంతోనే ఆ రోజు స్థాపించడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు కానీ మిగతా అన్ని రంగాల్లో కూడా ఈరోజు మనం ఇక్కడ ఈ విశ్వవిద్యాలయంలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నామంటే ఇలాంటి పెద్ద పెద్ద మహానుభావులు చేసిన సేవలు, వాళ్ళు చేసిన స్ఫూర్తి పోరాట ఫలితంగానే మనం ఈరోజు చదువుకోవడం జరుగుతుంది. వారి ఆశయాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి. విశ్వవిద్యాలయం కూడా ఇలాంటి మహనీయుల జయంతులు వర్ధంతులు వచ్చినటువంటి విద్యార్థులకు వారి గురించి కొన్ని విషయాలు చెప్పి వారి అనుసరించిన అనుసరించిన విధానాలను మనం ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఈ విశ్వవిద్యాలయం కూడా భావించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వేదిక నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులకు ముఖ్య ఒక సూచన చేయడం జరుగుతుంది. పూలే విగ్రహం ఆ రోజు ఇక్కడ మహిళా గేట్ ఉంటుంది, మహిళా ఆసనం నుంచి డైరెక్ట్గా వస్తే ఇతను ఎవరు, ఇతని గురించి ఏమని చెప్పేసి ఒక ఆలోచన విధానం ఉండాలని చెప్పేసి ఆ రోజు మహిళా గేట్ ఎదురుగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అది కన్యగా గోడ కట్టడంతోనే దానికి దిశ మార్చాల్సిందిగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే సతీమైనటువంటి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా మహిళా వసతి గృహ హాస్టల్లోనో లేదంటే మైండేజ్ ముందరనో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మహాత్మా సావిత్రిబాయి పూలే చూపిన బాటలో అనేక మంది ఈ దేశంలో ఉన్నత చదువు చదువుతున్నారంటే సరస్వతి సావిత్రిబాయి పూలే అని మనమంతా గుర్తించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కూడా తెలియజేస్తున్నాం. దయచేసి వైస్ ఛాన్సలర్ సార్ గురుపై ఈ 2 కార్యక్రమాలు చేయవలసిందిగా నేను ఉన్నతాధికారులకు విన్నవించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరుగా విద్యార్థులందరికీ, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ పేరు పేరుగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. సభకు నమస్కారం. రాష్ట్ర జనాభాలోనే కాదు దేశ జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి తాడిత పీడిత దళిత బడుగు బలహీన బహుజన వర్గాల అభ్యున్నతికి, సామాజిక ఆర్థిక రాజకీయ సమగ్రాభివృద్ధికి అపారమైన అవిశ్రాంతమైన అహర్నిశలు అహర్హం కృషించినటువంటి మహాత్మా జ్యోతిబావు పూలే 196వ జయంతి జరుపుకోవడం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ వేదిక మీద అలంకరించినటువంటి అతిరథ మహారులలో అగ్రగణ్యులు ఈ యొక్క సమావేశంలో ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ కూడా మనందరం ఇలాగా అందరం కూడి ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడానికి కర్త కర్మ క్రియటువంటి యూనివర్సిటీ ఉపకులపతి శ్రీ ఆచార్య రామకృష్ణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విశిష్టతగా వచ్చేసినటువంటి రెక్టర్ ఆచార్య మల్లికార్జున రెడ్డి గారికి, అదేవిధంగా కుల మార్చుడు శ్రీ
రిజిస్ట్రార్ మేడం గారు శ్రీమతి కృష్ణకుమారి గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి జీవం తెచ్చినటువంటి మన సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ జీవన్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ రామచంద్ర గారికి, అదేవిధంగా ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ సోమశేఖర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి కన్వీనర్ అయినటువంటి సత్యనారాయణ సార్కి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ కార్యక్రమం జరిగే నుంచి నేను ప్రత్యక్షంగా నేను లైవ్ లో చూస్తా ఉన్నా. గత 3 రోజుల క్రితం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో దాన్ని టేక్ ఓవర్ చేసి దాని యొక్క తెర వెనుక మంత్రాంగమైనటువంటి మా యొక్క లా డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీరామ్ సార్ గారికి, అదేవిధంగా ఏ కార్యక్రమంలో కూడా చేయాలనే ఉద్దేశంలో చిన్న పిల్లల్లాగా ఉత్సాహం చూసినటువంటి మాజీ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ గౌరవనీయులు పెద్దలు శంకర్ నాయక్ సార్ గారికి, అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం దగ్గర చూసినటువంటి నాన్ టీచింగ్ లక్ష్మణరావు గారికి, అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ వెనక కార్యక్రమం నడిపించినటువంటి చాలా మంది మా యొక్క సాటి విద్యార్థి సంఘ నాయకులు జయపరాజన్న కానీ మన పురాజన్న కానీ చాలా మంది ఇలాంటి పేర్లు మర్చిపోయి క్షమించండి. ఇలాంటి ఈ యొక్క సమిష్టి కృషి వల్లే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా సాగడానికి చాలా ఉపయోగకరం కారణం. ఇప్పుడు మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క మహానుభావుడు పుట్టిన తేదీ, ఏ ఊరిలో పుట్టాడు, ఏం చేసినాడు ఇవన్నీ చెప్పుకున్నాం. వాళ్ళు చేసినారు, పోయినారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం చేయాల్సింది ఆ యొక్క మహనీయులు అవలంబించినటువంటి విధానాన్ని మన యొక్క ప్రస్తుత జీవన శైలికి ఆపాదించుకొని మనం ముందుకెళ్ళాలి. ఆ యొక్క అంశాన్ని మనం స్ఫూర్తి వేసుకొని ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఏ యూనివర్సిటీలో కానీ ఎక్కడైనా కానీ మన సమాజంలో కానీ జనబాహుల్యంలో కానీ ఇలాంటి కార్యక్రమాలను చేపడతా ఉంటాం. కానీ ఈ యొక్క పొరపాటును మళ్ళీ ఇంకో విషయం ఏమో తెలియదు, కానీ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించిన ఉద్దేశంతో మనం అప్లికేషన్ చేయలేకపోతాం అనేది మనకి ఇంకా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ యొక్క ఇలాంటి మహనీయులు ఇప్పటికీ కూడా అట్టల నుంచి అధ్యక్ష వరకు మహిళలు ఎంత నేటి సమాజంలో కూడా ఇప్పటికి కూడా ఆడపిల్లల్ని మంటిని కుందేలా చూస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో అంటే 2020లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే 18, 19 శతాబ్దంలో ఎలా ఉంటుందో పరిస్థితి ఒకసారి మనం అర్థం చేసుకుంటే, అలాంటి పరిస్థితుల్లో కూడా తన భార్యని మంటిని కుందేలా కాకుండా సమాజంలో ఒక ఆడపిల్లలా ఉండాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు తీర్చిదిద్ది ఆమె చదువుకుంటా ఉంటే అప్పటి సోకాల్ అగ్రవర్ణాలు వీళ్ళ మీద దాడి కూడా చేస్తే తట్టుకొని మరి ఆమె చదివింది మహిళా ఉపాధ్యాయులుగా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా ఆమె చరిత్ర పుటల్లో వచ్చింది. ఇది అంత ఆశామాషి తగిన విషయం కాదు. కాబట్టి ఇలాంటి స్ఫూర్తిగా తీసుకోవాలి. అదేవిధంగా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ప్రముఖ యూనివర్సిటీకి రిజిస్ట్రార్ అయినటువంటి మహిళా మూర్తి, ది ఇండెక్స్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారానికి ముఖచిత్రమైనటువంటి కృష్ణకుమారి గారి జీవితాన్ని మనం ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఉన్నత విద్య అభ్యసించాలంటే కుటుంబ బ్యాక్గ్రౌండ్ అదేవిధంగా ఉండాలి. ఇప్పుడంటే మనకు ఫీజు రిమెంట్స్ కాకపోతే ఈ ఒక 2 దశాబ్దాల నుంచి వస్తాం. అవి చదివినప్పుడు ఇలాంటి సదుపాయాలు లేవని నేను అనుకుంటాను. మోస్ట్లీ దాదాపు నెల్లూరు జిల్లాలో ఒక సామాన్య మధ్యవిద్యాలయంలో పుట్టి మేము 2-3 నెలల క్రితం మా ఏపీ పాత్రలో స్పోర్ట్స్ మీట్ చేస్తే ముఖ్యంగా వాళ్ళు వచ్చినప్పుడు ఆలోచించారు. అప్పుడు చెప్పినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయినా. ఎందుకంటే అంత ముందు చదువుతుంది ఈరోజు రిజిస్టర్ స్థాయికి ఏంటంటే అంత ఆశామాషి విషయం కాదు. కాబట్టి ప్రతి ఒక్క నా సోదరిమని కూడా ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాల్సింటాను. అంటే సావిత్రిబాయి ఫులే గారి దగ్గర నుంచి సజీవ ఆదర్శప్రాయమైనటువంటి కృష్ణకుమార్ గారి దగ్గర తీసుకొని ప్రతి ఒక్క మహిళా మూర్తి ఎంతో తెలియజేసుకుంటూ, అదేవిధంగా నా సోదరుడు గురుదాస్ గారు చెప్పినట్టు సావిత్రిబాయి ఫులే గారి విగ్రహాన్ని కూడా ఈ యొక్క యూనివర్సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆయన ప్రతిపాదనను బలపరుస్తూ ఈ యొక్క సువర్ణావకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు కూడా నా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ జై హింద్, భారత్ మాతా కీ జై. మరి ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ జీవన్ సార్ గారికి, మరి ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మరి ప్రధాన వక్తలుగా మరి వర్సిటీ ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారికి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ తరఫున విప్లవాన్ని అభినందన తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ఆచార్యులు, పెద్దలు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టూడెంట్స్, మరి ఈరోజు మనం మహాత్మా పూలే గారి జయంతి సందర్భంగా
ఈరోజు ఇక్కడ ఆశీనులైనాము. మరి ఈరోజు చాలామంది వక్తులు కూడా ఈరోజు ఇంతకుముందు చెప్పారు. మరి మహాత్మా ఫులే గారి గురించి, మరి అదేవిధంగా సావిత్రిబాయి ఫులే గారి గురించి, మరి మన దేశానికి స్వాతంత్రం రాకమునిపే ఈరోజు దేశంలోన ఒక స్త్రీకి లేదా అట్టడుగు ప్రజలకు విద్యను అందించాలనే ఒకే ఒక నిదానాన్ని మీద వేసుకుని వాళ్ళు ఇద్దరు కలిసి భార్య భర్తలు ఈరోజు ఒక కుటుంబం పోషణ కోసం పోటీ పడతారు, లేదా ఒక కుటుంబం పోషణ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు, లేదా వాళ్ళ కుటుంబమే బాగుండాలా, లేదా వాళ్ళ సరౌండింగే బాగుండాలని ఆ కాలంలో కానీ ఈ కాలంలో చేస్తారు. కానీ ఆ రోజునే మన బడుగు బలహీన వర్గాల కోసం దేశంలో ఉన్నటువంటి ఏదైతే అన్టచబిలిటీ అంటిరాంతరాన్ని, తర్వాత ఏదైతే మనం చెప్పుకుంటున్నామో స్త్రీకి విద్యను దూరం చేసే విధానానికి వ్యతిరేకంగా, ఆ రోజుకున్న బ్రాహ్మణ సమాజానికి వ్యతిరేకంగా వాళ్ళు ముందుకు వచ్చి ప్రజల చేత మన్నెలు పొందకపోగా ప్రజల చేత అవమానాలు పడి ఈరోజు దేశంలోన బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా స్త్రీలు ఈరోజు మనం ఇలా కూర్చున్నామంటే కారకులైనటువంటి ఈరోజు మహాత్మా ఫులే గారి జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఖచ్చితంగా మనం తెలుసుకునే అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈ మాసం బహుజనుల ముఖ్య మాసంగా మనం చెప్పగలుగుతున్నాం. మహాత్మా ఫులే కానీ, అంబేద్కర్ కానీ, మిగతా బాబు జగజీవన్ రాయ్ కానీ, మరి అనేక వ్యక్తుల యొక్క జయంతులు వర్ధంతులు మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు మన మహాత్మా ఫులే గారి గురించి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పే ప్రతి మాటను మనం వింటూ మరి ఖచ్చితంగా వాటి గురించి మనం ఆలోచించాలి. మన ఆ రోజు వాళ్ళు ఏది ఆశించకుండా, కుటుంబాన్ని ఆశించకుండా, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోకుండా, ఒక ఏమీ లేకుండా వాళ్ళ ఓన్లీ ప్రజల కోసమే, బడుగు బలహీన వర్గాల కోసమే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. కాబట్టి మరి మనం జీవితాలు త్యాగం చేసే అవసరం లేదు. ఇప్పుడున్న ఈ సెంచరీలో మన జీవితాలు త్యాగం చేసి ఎవరి కోసం మనం పెట్టిన అవసరం లేదు. కానీ ఏదైతే పెద్దలు మరి జాతీయ నాయకులు కానీ లేక ఇలాంటి మహాత్ములు కూడా చూపిన బాటలో మనం నడిస్తే చాలు. సమాజానికి ఏమి అవసరం అని ఆ రోజు చెప్పారు. ఈ రోజు మన సమాజానికి ఏమి అవసరం మనం తెలుసుకోవాలి, మనం చెప్పే అవసరంలో కూడా స్థితిలో కూడా లేము. ఆ రోజు సమాజానికి ఇది కావాలి, సమాజం ఇది కోరుకుంటుంది, ఆ రోజు పెద్దలు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు విద్యార్థులుగా మన కర్తవ్యం ఏదైతే జాతీయ నాయకులు చూపించారో, ఇలాంటి మహాత్మా ఫులే గారి నాయకులు చూపించారో, ఏదైతే సమాజం కోసం అవసరం చూపించారో వాటిని మనం చేసుకుంటూ వాళ్ళ దారిలో నడిస్తే చాలు. అదే గొప్ప మనం త్యాగం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న కాంగ్రెస్. ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే 190వ జయంతి సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఇంత ఘనంగా యూనివర్సిటీ అధికారులు జరుపుకోవడం చాలా సంతోషము. ఈనాటి జయంతి ఉత్సవాలకు అధ్యక్షత వహించినటువంటి సైన్స్ ప్రిన్సిపల్ సార్ గారికి మరియు ముఖ్య అతిథులు మన వైస్ ఛాన్సలర్ గారికి మరియు డైరెక్టర్ రిజిస్టర్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ గారికి మరియు ప్రొఫెసర్లు, నాతోటి స్కాలర్లకి, విద్యార్థులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఒక 5 నిమిషాలు మాట్లాడతాను, ఒక విషయం మీద మాట్లాడతాను. ఈరోజు మనము దేశంలో ఎంతో మంది గొప్ప చెప్పుకుంటున్నా, కానీ నేటికి సమాజంలో స్త్రీ ఎంత ఉన్నత స్థాయికి వెళుతుందో అంతే ఉన్నత స్థాయికి పుట్టుక కాకుండా కారణమవుతున్న సమాజంలో. ఎందుకంటే ఒకటే ఒక కారణం, నాకు అమ్మాయి పుట్టితే భారం అవుతుందేమో, ఆ అమ్మాయిని ఎలా పోషించాలి, భవిష్యత్తులో ఎలా ఎదిగి నాకు అడ్డమవుతుందేమో. కొన్ని గ్రామాల్లోనైతే అమ్మాయి పుట్టితేనే అమ్మేయడము, లేకపోతే హాస్పిటల్లో ఎక్కడ పడేయడము. అంటే మన స్వచ్ఛ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా నేటికి స్త్రీ ఎన్నో మన ప్రధానమంత్రులైనా కానీ ఇంకా స్త్రీ మీద వీక్ష చూపుతూనే ఉన్నాము. ఆనాడు ఆ పెద్ద మహానుభావులు ఆ రోజు భవిష్యత్తులో ఇలా కాకూడదని మన దేశాన్ని వాళ్ళు ఎంతో
అణగారిన వర్గాల నుంచి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి ఎన్నో మహానుభావుల నుంచి మనకి స్వచ్ఛ స్వాతంత్రం కల్పించిన కానీ మన దేశంలో ఇప్పటికి కానీ స్త్రీ మీద వివక్ష జరుగుతూనే ఉంది. ఎందుకంటే అది ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు, అది మన ప్రతి వ్యక్తి ఒక బాధ్యత, ప్రతి కుటుంబంలో ఒక బాధ్యత. ఇది విశ్వవిద్యాలయంలో దాదాపు ఈ దేశాన్ని పరిపాలించే మేధ శక్తి మన అందరికీ ఉంది. ఈరోజు మన ఆ శక్తి మన ప్రొఫెసర్లు మనకి ఇస్తారు. మీరు చిన్న విన్నపం ఏంటంటే ఇక్కడ ఎంతో మంది మేధావులు చదువుకుని ఉంటారు. మన గ్రామీణ ప్రాంతాల్లో మీరే చూస్తుంటారు, నాకు మగపిల్లలు కాలేదు, నాకు ముగ్గురు ఆడపిల్లలు అయినప్పుడు మగపిల్లలు కావాలని అట్లా చాలా మంది అమ్మాయిల్ని వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ బాగోగులుచుకుడక అనాథులై పొరపాటున ఎక్కడైనా వాళ్ళని చనిపోతే అమ్మాయిలు దిగులేక చాలా మంది అమ్మాయిలు ఎంతో జీవితం కోల్పోతున్నారు, అంటే బంగారు పరిస్థితులను కోల్పోతున్నారు. అలాంటి వారికి మనము వాళ్ళ ఉన్నత ఆశయాలకు అనుగుణంగా మనం చదువుకున్న మేధావులుగా మన వంతు బాధ్యత కనీసం 1% అయినా మనం ఒక కుటుంబానికి సాయం చేసినాం అనుకో, ఆ మేధావులు చాలా సంతోషిస్తారు. మనం చేసే పని ఏం లేదు, మనము చదువుకున్న వాళ్ళను ఒక 10 మందికి చెప్తే ఒకరైనా మన మాట వింటారు. మనం అసలు చెప్పకపోలేదు ఎవరు మాట వినరు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు తప్పు చేస్తే చదువులేని వాడు ఎక్కువ తప్పు చేస్తాడు. మనం ఒకటి చేస్తే వాడు 10 చేస్తాడు. వాడు చదువుకున్నాక ఇక్కడ తెలివితేటలు ఉన్నాయి, డిగ్రీ చేశాడంట, పిహెచ్డీ చేశాడంట, వాడికి 4-5 ఆడపిల్లలు ఉన్నారు, నాకు అసలు ఏమీ లేదు, నేను 10 మంది పుట్టిస్తానని వాళ్ళు మన కొంత ఉదాహరణ తీసుకుంటారు. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చెప్పేది ఏమంటే, ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో మన అనంతపురం జిల్లాలో మొన్ననే సర్వేలో చేశారు. జిల్లాలో అబ్బాయిలు కంటే అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు. అమ్మాయిలు అంటే రేషియో దాదాపుగా చాలా తక్కువ ఉంది. అంటే మీరు అర్థం చేసుకోండి, అమ్మాయి పుడితే హాస్పిటల్లో చెప్పేయడమో లేకపోతే అమ్మేయడమో అలా జరుగుతుంది. అలా ఎందుకు జరుగుతుంది, ఎవరు పట్టిస్తారా? అంటే మనమంతా మనుషులే కదా, హాస్పిటల్లో వాళ్ళు మనుషులే, బయట కూడా మనుషులే. కాబట్టి మనం అలాంటివి ఎక్కడే మన దృష్టికి వస్తే మనం సంబంధిత ఉన్నత అధికారులు కానీ లేకపోతే ఎవరెవరే ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులు వాళ్ళకు ఉంటాయి. మన వంతు బాధ్యత, మనం తెలియకుండా జరిగితే మనం ఏం చేయలేము. తెలిసి మన కంటికి ఎక్కడైనా వస్తే మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించి వాళ్ళకి సాయం చేస్తారని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద ఆశించినటువంటి గురువులకు, వేదిక ముందు ఆశించినటువంటి నా తోటి మిత్రులకు అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు కె జయమూర్తి, సోషియాలజీ సెకండ్ ఇయర్. ఒక యువకుడు తన మిత్రుడి వివాహానికి వెళ్ళాడు. అంటే వాళ్ళ స్నేహితుని యొక్క ఇంట్లో వివాహానికి వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ అక్కడ ఉన్న కులాలు అక్కడ ఆ యువకుడు పోయి ఆ వివాహాన్ని హడావిడి చేసిందని చూసి ఆ ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, ఇతరు ఒక తక్కువ కులం వాడు వచ్చి ఒక ఉన్నత కులంలో చేయడం అనేసి అతన్ని బయటికి గెంటేశారు. ఎప్పుడైతే అతన్ని బయటికి పంపించినారో అప్పుడే ఆ యువకునిలో ఒక ఉత్సాహం వచ్చింది. ఇక్కడ మన దేశంలో ఎంతో మంది కులాలు ఉన్నారు, ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు, కానీ ఇదేంటి, ఈ కుల వ్యవస్థ ఏంటి అని ఒక ఆలోచన వచ్చింది. అక్కడితోనే ఆ విద్యార్థి, ఆ చిన్న పిల్లవాడు అక్కడి నుంచే ఈ కుల వ్యవస్థను పూర్తిగా రూపమాపాలని కోరుకున్నాడు. అతనే మహాత్మా జ్యోతిబా ఫులే. ఒక వ్యక్తి ఎలా అంటే అతని వెనుక ఉన్న పరిస్థితుల్లో ఒక వ్యక్తిని మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. మీరు ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలు తీసుకోండి. మనం 75 సంవత్సరాల స్వాతంత్ర మహోత్సవాలు జరుపుకుంటున్నా కూడా ఇంకా కుల వ్యవస్థ ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ ఎక్కడ కానీ కుల వ్యవస్థ అంతరించిపోలేదు. అది ముఖ్య కారణం ఏంటంటే అది రాజకీయ స్వాతంత్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ముఖ్యంగా చెప్పాలంటే కుల వ్యవస్థ అనేది ఇంటి తలుపుల వైపే ఉండాలి, కానీ ఆ ఇంటి తలుపు తల్లి బయటకు రాకూడదని చెప్తున్నాను. మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఆయన తన కోసం కాకుండా సమాజం కోసం, ఇతరుల కోసం కష్టపడ్డాడు. కాబట్టి ఈరోజు ఒక మహోన్నత వ్యక్తిగా మనం ఆయన గురించి మనం తెలుసుకుంటున్నాం. మిత్రులారా, మీకు తెలియజేయడం ఏంటంటే మన కోసమే కాదు, మనం కూడా ఇతరుల కోసం ఎప్పుడైతే మనం పాటుపడతామో అప్పుడే మనం కూడా వాళ్ళలాగా మమ్మల్ని కూడా చరిత్ర మన గురించి కూడా చెప్పగలదు. ముఖ్యంగా నేను చివరిగా చెప్పడం అంటే, తన కోసం బతికి తనతోనే అనుకరించబడ్డాడు. ఇతరుల కోసం బతికితే చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతాడు. ఇక్కడ గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి
ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. ఇక్కడికి విచ్చేసిన అధికారులకి, రీసెర్చ్ సార్ వాళ్ళకి, నాతోటి విద్యార్థులందరికీ 196వ జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈయన గురించి పెద్దగా తెలియకపోతున్నా కూడా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం, అంటే నేను నాకు తెలిసినంత ప్రకారం చెప్తున్నాను. దయచేసి తప్పు ఉంటే క్షమించండి. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి అనేవాడు ఎప్పుడు చరిత్రలో నుంచి పైనుంచి ఏం దిగిరాడు. ఎందుకంటే ఒక వ్యక్తి అంటే అతను వెనకాల ఉన్న పరిస్థితులు కానీ ఆయన మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. ఎందుకంటే గొప్ప వాళ్ళు ఎప్పుడు పైనుంచి పుట్టుకొచ్చినారు అనే సిద్ధాంతం ఏం లేదు. ఎందుకంటే గొప్ప వ్యక్తి గురించి మనం తెలుసుకుంటున్నామంటే ఆయన కష్టపడ్డ తీరు, ఆయన చేసిన కృషి, ఆయన సాధించిన విజయం. ఇప్పుడు చరిత్రలో చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి మనం ఎందుకు చెప్పుకోవడం లేదు? ఇంతటి మహోన్నత వ్యక్తి గురించి ఎందుకు చెప్పుకోగలుగుతున్నాం అంటే ఎందుకంటే ఆయన చేసిన కృషి అనేది మన దేశానికి కానీ మొత్తం ప్రపంచానికి కానీ తెలియజేసింది. కాబట్టి ఆయన మేలు మనం మరవలేము. కాబట్టి ఆయన గురించి ఇప్పుడు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఆయన జ్యోతిరావు పూలే గారు అట్టడుగు బలహీన వర్గ ప్రజలకు విద్యను అందించాలి. లేకపోతే అంటే అట్టడుగు బలహీన వర్గ ప్రజలంటే ఇప్పుడు మన సమాజంలో చాలా వరకు పరిశీలిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చాలా దుర్భర పరిస్థితి అనుభవిస్తూ ఉంటారు. ఆ పరిస్థితి అనేది చాలా మందికి ఇప్పుడు కూడా మనం పరిశీలిస్తుంటాం. వాళ్ళకు చదువుకోవడానికి అవకాశాలు అనేది లేక చాలా మంది పెళ్లిళ్ళు చేయడం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కాలంలోనే సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దబడ్డారంటే ఆమె ఒకటేసారి ఏమి అంటే మహిళా మూర్తిగా తీర్చిదిద్దబడలేదు. ఆమె ఎంతో కష్టపడింది. ఆమె వెనకాల ఆమె జీవితం వెనుక ఎన్నో కష్ట నష్టాలు, ఒడిదుడుకులు అనేవి ఉన్నాయి. కానీ ఆమె ఆ ఒడిదుడుకులు అనేది తట్టుకొని జీవితంలో ఒక మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దబడిందంటే దానికి గర్వకారణం ఆ కాలంలో ప్రోత్సహించిన వ్యక్తులు కానీ తన భర్త అయిన జ్యోతిరావు పూలే గారు కానీ ఆయన చేసిన మేలు మర్చిపోలేదు. ఇప్పుడు కనుక మన సమాజంలో కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పటికి కూడా శ్రీమంతులు ఎంతో మంది ఉన్నారు. అంటే నేటి తరంలో నాకు బాగా ఇష్టమైన మేడం మేరీ క్యూరీ, ఆమె కుటుంబంలో ఆమెతో పాటు ఆమె కుటుంబంలో 4 వ్యక్తులు నోబెల్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. అంటే ఆమె ఒక వ్యక్తి కాదా, ఒక సమూహ శక్తి. ఆమె అంటే ఇప్పుడు ఆమె ఒక కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఐడియా ఉంటుంది మీకు అందరికీ. ఆమె ఒక సమానత, ఆమె కూడా ఎంతో కృషి చేసింది. ఇప్పుడు ఈ బలహీన వర్గం అంటే ఏమిటంటే అట్టడుగు బలహీన వర్గ ప్రజలు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. నేటి సమాజంలో కూడా ఇప్పుడు కూడా పేద ప్రజలు అనేవాళ్ళు దాదాపు అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పేద ప్రజలే. ఎందుకంటే సిచ్యువేషన్స్ అంటే ఈ పరిస్థితులు అనుకూలించక ఇక్కడికి రావడం అనేది జరిగి ఉంటుంది. కానీ ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మనం ఇక్కడికి వచ్చినామంటే మన జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఇక్కడ వచ్చినాము అని మీరు అనుకోవాలి. ఎందుకంటే జీవితంలో సక్సెస్ అవ్వడానికి మీకు ఇది చివరి మెట్టు, మరి తిరిగి మీకు అవకాశం అనేది ఉండదు. జీవితంలో సక్సెస్ కావాలంటే ఒక మహోన్నత వ్యక్తి గురించి మనం ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నామంటే దానికి రీజన్ ఏమిటంటే ఇప్పుడు చరిత్రలో చాలా మంది ఉన్నా కూడా వాళ్ళ గురించి మనం ఇప్పుడు ప్రస్తావించడం లేదు. కేవలం ఇక్కడ ఉన్న మన జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే గారి గురించి చెప్పుకోవడం అంటే ఆమె మొట్టమొదటి మహిళా టీచర్గా తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం జరిగింది. అప్పటి కాలంలో ఇప్పుడు కాలంలో అయితే మనకు తగిన అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎటువంటి పరిస్థితులు లేని ఆ సమాజంలో ఆమె అన్ని అడ్డంకులను తట్టుకొని ఒక మహిళా మూర్తిగా ఎదిగిందంటే దానికి కారణం ఆ పరిస్థితులు ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నా కూడా ఆమె ఒక మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దబడడానికి కారణం ఆమె భర్త జ్యోతిరావు పూలే గారు. ఆమె కృషి ఎప్పటికీ మనం మరవలేనిది. ఎందుకంటే శ్రీమూర్తులు అనేది ఇప్పుడు ఈ నేటి సమాజంలో పరిశీలిస్తే ఒక
స్త్రీ తక్కువ ఒకరు ఎక్కువ అనేది లేదు. ఎందుకంటే ఇద్దరే ఈక్వలే. ఇప్పుడు చాలా వరకు సమాజంలో చూసినట్లయితే చాలా దుర్భరమైన పరిస్థితులు. స్త్రీ కనిపిస్తే చాలు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో చాలా మంది దుండగులు ఏదేదో చేస్తున్నారు. కానీ ఈ సమాజంలో ఈ రూపురేఖలను మార్పు రావాలంటే అది కేవలం విద్యార్థుల చేతుల్లో ఉందని తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళకి, విద్యార్థులందరికీ, రీసెర్చ్ సార్ వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. నమస్కారం. ఉపాధ్యాయులకు, తోటి విద్యార్థులకు ముందుగా జ్యోతిరావు పూలే జన్మదిన శుభాకాంక్షలు. 1848లో అతను మొదటిసారిగా పాఠశాలను ప్రారంభించారన్నమాట. అతను జరిగిన ఒక సంఘటనతో సమాజంలో ఏదో చేయాలి అనే ఒక ఆలోచనతో అతను అక్కడ మొదలు పెట్టాడు. నేనేమో అక్కడి నుంచే మనకు స్వతంత్రం ఎక్కువ బీజాలు పునాదులు అక్కడే పడ్డాయని నా యొక్క అభిప్రాయం. అక్కడి నుంచి మహిళలు కానీ పురుషులు కానీ చదువుకోవడం అక్కడి నుంచి ప్రారంభమై దేశంలో ఏం జరుగుతుంది అప్పుడు మనకి ఆంగ్ల విద్యా విధానం లేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మనం విదేశాలకు వెళ్ళి చదువుకోవడం, చాలా మంది అక్కడి నుంచి రావడము, సంస్కారం తీసుకురావడం, దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం అది అక్కడి నుంచే పునాది పడిందని నా యొక్క బలమైన అభిప్రాయం. అక్కడి నుంచి జ్యోతిరావు పూలే కావచ్చు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కావచ్చు, రాజా రామ్మోహన్ రాయ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కనుమూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం వీళ్ళంతా అక్కడి నుంచి పునాదులు పడ్డాయి. సో అలాంటి మహోన్నతమైన వ్యక్తి నుంచి ఈరోజు మనకి అంత అర్లీగా స్వతంత్రం రావడానికి కానీ ఇక్కడ ఒక మూల కారణమని కూడా నేను భావించగలుగుతున్నాను. వాళ్ళ యొక్క లక్ష్యాలు, వాళ్ళ యొక్క స్పాంటేనియస్ ఐడియాస్తో వాళ్ళు అప్పట్లో మనకు చాలా చేశారు అన్నమాట. అది మనం ఎంతవరకు ఇప్పుడు నెరవేరుస్తున్నాం అనేది వాళ్ళ యొక్క లక్ష్యాలు, ఆశయాలు ఇప్పుడు మనం నెరవేరుస్తున్నామో నిజంగా అంటే అది ఇప్పుడు మనం అది పతనావస్థ దశలో ఉంది. మనం దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరి వాళ్ళు ఇండివిజువల్గా ఉండిపోతున్నాం అన్నమాట. ఈనాటికి అప్పటితో పోల్చుకొని ఇప్పుడే కుల వ్యవస్థ, మత అన్నది ఇప్పుడునే అక్కడ చూసుకుంటే చాలా రేట్లు ఇప్పుడే ఎక్కువ ఉంది. మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం. అది ఎప్పటికీ కుల మత వ్యవస్థ ఉండే వరకు మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఎప్పటికీ అభివృద్ధి వెల్ డెవలప్డ్ కంట్రీ అనేది మన దేశం ఎప్పుడు కాదు. ఈ మత వ్యవస్థ, కులం అనేది పోయినప్పుడే అభివృద్ధి చెందుతుంది. మనలో ఎంత విద్య, ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా కానీ మనం ఎప్పుడు దాని చుట్టే వెంటాడుతున్నాం. మన సమాజం గాను, రాజకీయ వ్యవస్థ గాను ప్రతి ఒక్కటి దాని చుట్టే ఉన్నాయి ఇప్పటికీ. సో అది వెళ్ళాలి. అది వెళ్ళినప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుందని నా యొక్క నమ్మకం ఉన్నాను. సో మన వంతు మనం చదువుకున్నాం, ఇతరులకు తెలియజేయాలి. ఇంతతో ఉపన్యాసం ముగిస్తున్నాను. ఇప్పుడు వేదికమైనటువంటి గెస్ట్ మాట్లాడతారు. మొట్టమొదటిగా ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపాల్ సోమశేఖర్ సార్ గారు. Dignitaries on the dais and off the dais. On the dais, respected Professor Mallikarjun Reddy garu, Rector of SKST, respected Professor Kishore Kumar garu, Registrar of University, and President of today's function, and Principal of College of Sciences, Professor Jeevan Kumar garu, and Convener of today's function, Sadhanan garu, and my dear colleague, Principal, College of Science, Engineering and Technology, and respected professors, teaching faculty, non-teaching faculty, technical staff, research scholars, and my dear students, a very good morning to all of you. Today we are all gathered on the occasion of 196th birthday anniversary of the great Jyotirao Phule. And we all know that, and also so many speakers, they spoke a lot about him because he contributed a lot to the society and development. He was born in small village in the Maharashtra state on same day 11th April 1827. And you know that his name was, and he used to survive the selling as he was a vendor. In fact, he was a vendor of flowers, so that's why his name is from Jyotirao Phule. And we all know that how the man, a simple man,
as converted to Mahatma. The Mahatma has actually a title has been given to him because he served, he contributed a lot to the society. In terms of the first foremost one is imparting the education to the girls. And he was the thinker, he was the writer, and apart from that, he was actually the first person who fought against the Dalit and untouchables. He started, especially actually the untouchables, a school for the girls who are actually ill-treated in the public. Their caste is known as Mahar and Mam. Those two castes are actually ill-treated, so that he was very instrumental in set up of a particular school for them, for their development. As we know that education, because చీకటిని ప్రాంతాలంటే వెలుగు ఎంత అవసరమో కుటుంబంలో చదువు అంత అవసరము. చదువు అందరికీ కాకుండా అందరికీ ఉంటూ అలాగే ఉమెన్ ఉంటే గర్ల్స్ ఉంటే యాక్చువల్లీ ఆ కుటుంబము ఆ జిల్లా ఆ రాష్ట్రము ఆ కంట్రీ ఎంతో బాగుపడుతుంది అని ఆ రోజుల్లోనే థింక్ చేసిన మొదటి వ్యక్తి మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు. So he started already, they spoke so many people, that is actually, and his wife, that is Savitribai Phule, was the first woman who started actually schools for the actually the development of women in the society. Apart from that, you know already there is a woman, one day they become a widow, so that he was the only person, Jyotirao Phule, instrumental actually, instead actually remarriage activity. There's an act. He started actually, he wanted to start an act, and he asked the government to start an act to remarriage to the widow, to the only person. And in those days, nowadays also actually they're treating ill-treated widow women. But those days, way back in 200 years, they also eat part on the day. So that's what actually, apart from that, during his life, entire life, along with his family, his wife, they contributed because they don't have children, and they adopted one kid from the Brahmin family, from widow, and they actually served the society during the plague when it was actually the prevailing, like Corona in these days, in Maharashtra, plague and anthrax. Those days, they actually came forward to serve the people at free hands without actually expecting anything. So their life also, because they died because of this plague during her service, this article. So this is what I want to tell. There are two terms I would like to stress on that: dead and live, live and dead. We are actually people are living, but we are not doing anything justification to the society. It is a waste of actually purpose what is wrong. Whereas the people, they are dead. They are not physically available. So they actually could not see. Even way back, this they started because of their service to recall and remember. We are paying the tributes and actually birth anniversary celebrating. And this actually because of that service only has been actually awarded. So Mahatma is the title. So because the people who serve, because of that only, these statues have been erected in prominent places all over the country. And today, the people, politicians, they are organizing because of their service. So my appeal, my dear young students, we also study and see that our society development, we should also contribute. This is my appeal. With this small information, I would like to thank each one of you for giving me an opportunity. Thank you all. Now I request Professor Ramchandra, Principal, Engineering College. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతి శుభాకాంక్షలు. ఇంతకుముందు స్టూడెంట్స్ చాలామంది చాలా చక్కగా మాట్లాడారు. ఇంతకుముందు లక్ష్మణరావు సార్ కానీ, తులరాజు, తర్వాత ప్రసాద్, శంకర్ నాయక్, ఇప్పుడు ఇంతకుముందు అబ్బాయి వచ్చారు, తర్వాత ఇంకా వేమన, చాలామంది విద్యార్థులు చాలా చక్కగా చెప్పారు. అంతకుముందు మన శంకర్ నాయక్ సార్ కూడా చాలా బాగా చెప్పారు. మెయిన్ మనం ఇక్కడికి వచ్చినప్పుడు పూలే గారికి పూలమాలలు వేసేటప్పుడు ఇక్కడికి వచ్చిన విద్యార్థులు ఏమన్నారంటే,
జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగిద్దాం. ఆశయాలు కొనసాగించాలంటే ఏం చేయాలి? వాటి ఎత్తలపై కొనసాగించాలంటే ఏం చేయాలి? మీరందరూ వాళ్ళ ఆశయాలు వాళ్ళు ఏంటంటే ప్రతి విద్యార్థి, ప్రతి పేద విద్యార్థి, ప్రతి ఒక్కరూ ఒక మంచి ఉన్నత స్థానాన్ని అభ్యసించి వాళ్ళ వంతుగా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకుంటూ 10 మందికి సహాయం చేసే విధంగా వాళ్ళు ఎదగాలని ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆశయాలు అవి చేయాలంటే మీరందరూ మీ డ్యూటీస్ మీరు కరెక్ట్గా చేయాలి. విద్యార్థులు ఎందుకు వచ్చినాం, విద్యార్థులుగా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది కరెక్ట్గా మీ తల్లిదండ్రుల నుంచి మీ తల్లిదండ్రులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవి ఫస్ట్ మీరు ఒకసారి గమనించి ఆ దిశగా తప్పనిసరిగా మీ డ్యూటీ మీరు చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ డ్యూటీస్లో మీకు ఇవన్నీ పెద్ద కష్టాలు కాదు, కానీ మీరు లేజీ వల్ల మొబైల్కి అలవాటు పడి ఇంకో దానికి పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటూ ఎగ్జామ్స్ అయినా ఇవన్నీ చివరి వరకు కాన్సన్ట్రేట్ చేయాలి. మిగతా ఏమన్నా చేయాలంటే ఈజీగా ఉంటాయి. చూడండి, ఎస్కేప్ ఎగ్జామినేషన్స్ చదవకుండా తర్వాత ఇలా చేయాలంటే అవన్నీ మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటాయి. మూవీలు చూడడం కానీ వీడియోస్ చూడడం కానీ అది, కానీ చదవాలంటే మాత్రం కష్టం అనిపిస్తుంటుంది. అది మాత్రం చేయండి, మిగతా అన్నీ చేస్తారు, కానీ మళ్ళీ అన్నీ కావాలనుకుంటారు, ఊరికే ఏది రావు. కాబట్టి మీరందరూ మీ డ్యూటీస్ మీరు కరెక్ట్గా చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక శిల్పి అనేది తెలుసా? శిలలు చెప్తారు వాళ్ళు. ఒక శిల్పి ఒక అందమైన ఆలోచన వచ్చింది ఆ శిల్పికి, ఒక మంచి విగ్రహాన్ని చెక్కాలని. ఒక అడవిలోకి వెళ్తాడు. ఒక అడవిలోకి వెళ్తూ మధ్యలో దారిలో ఒక రాయిని చూస్తాడు. ఆ రాయిని చూసి ఈ రాయి అయితే ఒక మంచి విగ్రహం చెక్కడానికి ఇది అనుకూలంగా ఉందని చెప్పేసి ఆ రాయితో ఇలా అంటాడు, నీకు ఒక అందమైన రూపాన్ని ఇస్తాను, ఆ తర్వాత నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది, నిన్ను విగ్రహం చెక్కడానికి నీ వంతుగా నువ్వు నాకు కృషి కోఆపరేట్ చేయాలి అంటాడు. నాకు మంచి జీవితం ఉంటుంది అంటున్నారు, నాకు ఒక అందమైన రూపాన్ని ఇస్తారంటున్నారు, అందులో నాకు లోకాలని మీరు నన్ను మంచి శిల్పంలో చెక్కండి చెప్తారు. అయితే శిల్పం చెక్కే సమయంలో నీకు నా ఉలి దెబ్బలు పడతాయి బాగా, ఆ ఉలి దెబ్బలు నువ్వు తట్టుకోవాలి అంటాడు. నువ్వు శిల్పంగా చెక్కాలంటే నాకు ఓకే, కానీ ఈ దెబ్బలన్నీ తినాలంటే నాకు చేత కావాలంటుంది. ఆలోచించు అంటాడు. లేదు ఆ దెబ్బలు నేను తప్పుకోలేను. ఇంకొంచెం ముందుకెళ్తాడు, ఇంకొక రాయిని చూస్తాడు. దీనంత లేదు, కానీ ఆ రాయి కూడా విగ్రహానికి పనికొచ్చే విధంగా ఉంది. ఆ రాయి సేమ్ అలానే అంటాడు, నిన్ను ఒక మంచి రూపం శిల్పం లాగా తయారు చేస్తాను, తర్వాత నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, కానీ ఆ శిల్పం తయారయ్యే సమయంలో నీకు ఉలి దెబ్బలు పడతాయి, ఆ ఉలి దెబ్బలు తట్టుకోవాలన్నాడు. ఆ శిల్పి అన్నమాటలకు ఆ రాయి, నేను ఇక్కడ ఎందుకు పనికిరాకుండా ఉన్నాను, నాకు మంచి రూపం ఇస్తానంటున్నాను, ఇవ్వండి, ఆ ఉలి దెబ్బలు నేను తట్టుకుంటాను అంటాను. తర్వాత ఆ శిల్పి అక్కడ ఒక మంచి ఆ రాయిని ఒక మంచి దేవుడి ప్రతిమలాగా తీర్చిదిద్దుతాడు. ఆ మంచి దేవుడి ప్రతిమ తయారైన తర్వాత ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించేసి వెళ్ళిపోతాడు. కొద్ది రోజులకు అక్కడ కొంతమంది పశువుల కాపర్లు, కొంతమంది అక్కడ అడవిలో కొంతమంది తిరుగుతూ ఉంటే అక్కడ ఒక దేవుడి విగ్రహం వెలిసిందని చెప్పేసి ఆ విగ్రహానికి పూజలు చేయడం మొదలు పెడతారు. తర్వాత టెంకాయలు కొట్టాలంటే ఇంకొక రాయి కావాలి, ఇంకొక రాయి దగ్గరలోని ముందు రాయి, ఆ శిల్పికి ముందు కనపడిన ఆ రాయి తెచ్చి ఈ విగ్రహం దగ్గర పెడతారు. ఆ రాయి మీద టెంకాయలు కొడుతూ ఆ విగ్రహానికి పూజలు చేయడం మొదలు పెడతారు. ఆ తర్వాత పెద్ద దేవాలయం పిలుస్తారు. ఆ కష్టాన్ని ఓర్చుకున్న ఆ రాయి జీవితాంతము పూజలు అందుకుంటుంది. ఎప్పుడైతే ఆ కష్టాన్ని ఆ రిస్కును తప్పించుకున్న ఆ రాయి జీవితాంతము టెంకాయ దెబ్బలు తింటుంది. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, పసిపిల్లలు మీకు మంచి ఆలోచన శక్తి ఉంటుంది. కొద్ది రోజులు కొన్ని చిన్నవి త్యాగం చేసి కష్టమైనా సరే ఒక మంచి పొజిషన్ రీచ్ కావాలనుకున్నప్పుడు ఆ గోల్ రీచ్ అయిన తర్వాత జీవితాంతం మీరు ఆ విగ్రహం లాగా పూజలు అందుకుంటారు. అట్లే మీరు అందరి మన్ననలు
మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ బంధువులు అందరూ మిమ్మల్ని పెంచుకుంటూ ఫలానా వాళ్ళ అమ్మాయిలా, ఫలానా వాళ్ళ అబ్బాయిలా అని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగించాలంటే మీరు ఈ చిన్న చిన్న కష్టాలను పడి, చిన్న చిన్న సుఖాలను అవి పక్కన పెట్టేసి మీరు మీ భవిష్యత్తును మీరు కరెక్ట్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఒక ఎయిమ్ పెట్టుకొని ఆ ఎయిమ్ వైపే అడుగులు వేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూస్తున్నాను. ఉపదేశం చేశారు. So now I invite our first lady speaker for today's function, our Minister Kumar Menon. Namaste to all the dignitaries who are sitting on the dais and off the dais, and my greetings of Mahatma Phule's Jayanti to all of you. The motto behind the celebration of this kind of functions is to commemorate the great contributions, the great services, the great works done by such great people. To get inspiration, to get motivation, to get real spirit from their lives. So that's why we celebrate this kind of Jayantis or other kinds of functions. We need to get a kind of inspiration from the lives of these great people. We have Yuga Purushas like Krishna and Rama right from the olden days. The man who can stand on par with them is here, is none other than Mahatma Jyotirao Phule. We can consider him as an Yuga Purush because he worked for a women's emancipation. He worked for the enlightenment of oppressed classes. He worked for the education of the weaker sections. So that's why he became the Mahatma. He is a great social reformer. He is a great social thinker. He is a social activist who fought against caste discrimination, oppressed classes, untouchability, social rights, so etc. etc. So almost 200 సంవత్సరాల క్రితం ఇట్లాంటి వాళ్ళు పుట్టారంటే మనం ఇప్పుడు ఎంత ఎనర్జెటిక్ ఉండాలో మీరు ఒక్కసారి ఆలోచించండి. 200 సంవత్సరాల క్రితం అసలు ఎట్లాంటి సౌకర్యాలు లేవు మనకి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇంత గొప్ప మనుషులు పుట్టినప్పుడు మనకి ఇప్పుడు ఇంత మెరుగైనటువంటి జీవన సౌకర్యాలు కానీ మిగతా డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇంకా ఎంత ఎనర్జెటిక్గా, ఎంత ఇన్స్పిరేషనల్గా, ఎంత సిన్సియర్గా సొసైటీకి మన సర్వీసెస్ అవసరం మీరు ఒకసారి ఆలోచించండి. మేము చదువుకునేటప్పుడు స్త్రీకి విద్య అవసరమా లేదా అనేటటువంటి టాపిక్స్ ఎక్కువ ఉండేవి. ఎప్పుడైనా కాంపిటీషన్స్ జరిగినప్పుడు మీకు నిజంగా నమ్మబుద్ధి కాదనుకుంటుంది. స్త్రీకి విద్య అవసరమా లేదా అనే టాపిక్స్లో ఇట్లాంటి స్టేజెస్ మీద మేము మాట్లాడే రోజులు. బట్ అట్లాంటిది ఇప్పుడు మనం ఎంత డెవలప్ అయినామంటే సైబర్ సెక్యూరిటీ అండ్ విమెన్ సేఫ్టీ ఆ స్టేజ్కి వచ్చినాం. యూ కెన్ సీ లాట్ ఆఫ్ చేంజ్ డ్యూరింగ్ ఆల్ దీస్ ఇయర్స్. బట్ మీరేం చేస్తున్నారు? ఫెసిలిటీస్ని RRR సినిమా ప్రొడక్షన్ గురించి, డిస్ట్రిబ్యూషన్ గురించి, పబ్లిసిటీ గురించి ఉన్నంత అవేర్నెస్ ఇట్లాంటి మహాత్ముల యొక్క లైఫ్ స్టోరీస్ మనకు చాలా మంది తెలియదు అనుకుంటారు. ఇందాక మిగతా స్పీకర్స్ చెప్పినట్టు ఇట్లాంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు, వాళ్ళు చేసినటువంటి సేవల గురించి ఎవరికి తెలియదు. నిజంగా మనం అందరం గర్వించదగినటువంటి ఒక గొప్ప మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. ఆ కాలంలో ఆయన వైఫ్ని ఎడ్యుకేట్ చేసి ఒక విమెన్కి స్కూల్, ఒక గర్ల్స్ స్కూల్ని స్టార్ట్ చేశాడు 1848లో. ఒక పెద్ద రిఫార్మర్ చెప్పాలంటే, చాలా పెద్ద రిఫార్మ్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే 1873లో సత్యశోధక్
సమాజ్ అని చెప్పేసేసి ఒక సమాజాన్ని, ఒక సొసైటీని స్టార్ట్ చేశారు. ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సోషల్ రైట్స్ కోసం ఫైట్ చేయడం, సోషల్ రైట్స్ కోసం ఫైట్ చేయడం, అట్లాగే ఇమాన్సిపేషన్ కోసం ఫైట్ చేయడం, విమెన్ ఎడ్యుకేషన్ కోసం ఫైట్ చేయడం, ఇట్లాంటివన్నీ ఆ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఎందుకంటే ఆ కాలంలో విమెన్ లేవు. విమెన్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్లో చూస్తున్నాం, చదువుకునే అమ్మాయిలకి వాళ్ళకి ఆ స్వేచ్ఛనంతా కోల్పోయినారు. ఈ తాలిబాన్ ప్రభుత్వం వచ్చినాక చదువుకునేటువంటి పరిస్థితులే లేవు అక్కడ. ఒక అమ్మాయి బయటికి రావాలంటే కంపల్సరీగా ఒక అబ్బాయి పక్కన ఉండాలి, అది కూడా కంప్లీట్గా బురద వేసుకొని రావాలి ఆమె. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఒక కాలేజ్ ఎడ్యుకేషన్ అంటే అసలు వాళ్ళకి ఒక కళలాగా అయిపోయింది. బ్యూటీ పార్లర్స్ లేవంట. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీడమ్ కోల్పోయినారో చూడండి. ఉద్యోగాలకి అమ్మాయి వెళ్ళలేనటువంటి పరిస్థితి. కొన్ని స్కూల్స్లో చదువుకోవాలంటే అమ్మాయికి అబ్బాయికి మధ్య తెరలు ఉన్నాయి. సో అట్లాంటి పరిస్థితి అనమాట. మనం కూడా ఆల్మోస్ట్ ఆ స్టేజ్ నుంచి వచ్చినాం. ఇందాక మా అబ్బాయి చెప్పినట్టు నేను మా ఇంట్లో 5 మంది అమ్మాయిలని, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాను. మా సిస్టర్స్ అందరూ అప్పుడు ఎస్ఎస్ఎల్సీ అనేవాళ్ళు, దాంతోనే ఆఫీస్ చేసేసేసి మ్యారేజ్ చేశారు. బట్ నేను ఒక్కదాన్నే ఫైట్ చేసి ఇంత దూరం పంపించడానికి ఇష్టపడలేదు. మా మదర్ ఎస్పెషల్లీ, మై ఫాదర్ వాజ్ వెరీ ఎంకరేజింగ్, బట్ మా మదర్, నేను ఎక్కడో బంగాళాఖాతం దగ్గర ఒక చిన్న విలేజ్ మన నెల్లూరు జిల్లాలో, ఆల్మోస్ట్ 350 కిలోమీటర్స్ ఉంది అనంతపురం. అనంతపురంలో ఎవరూ తెలియదు, ఆ ఊరు ఎక్కడ ఉందో తెలియదు. ఇప్పుడంటే గూగుల్ మ్యాప్స్లో మనం ఒక క్లిక్ తోటి అనంతపురం నెల్లూరు ఎంత దూరంలో ఉంది, మధ్యలో ఏ ఊర్లో వస్తే ఎన్ని తెలుసు. అసలు అప్పుడు ఏం తెలియదు, అనంతపురం అంటే ఎక్కడ ఉందో తెలియదు, ఒక డ్రౌట్ ఏరియా మాత్రమే తెలుసు అనమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో మా మదర్ నన్ను పంపించడానికి ఇష్టపడలేదు. అంత దూరం ఎవరో తెలియదు, ఆ ఊరు ఏంటో తెలియదు, ఎక్కడుందో తెలియదు అని చెప్పి. బట్ నేను ఫైట్ చేసి with the cooperation of my father and my brother, I came here and joined in MSc course of this great university. So దీనికంతా ఇన్స్పిరేషన్ మనకి ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. సో అట్లాంటి ఇన్స్పిరేషన్, అట్లాంటి స్టోరీస్ మీరు చెప్పాలి. మీ కెరీర్ని డెవలప్ చేసుకోవాలన్నా, మీరు ఒక ఇన్స్పిరేషనల్ ఫోర్స్గా ఒక సొసైటీలో ఎదగాలన్నా కూడా మీరు కూడా కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. తీసుకుంటేనే మీరు ఉన్నత స్థితిలో ఉండగలుగుతారు. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు by remembering the great contributions, great services rendered to this society by Mahatma Jyotirao Phule and his wife Savitribai Phule, and paying my rich tributes to this great person. Thank you, Ananda. Professor Mallikarjun. Respected President of today's function, my friend Jeevan Kumar, Principal of Science College, and Professor Krishna Kumari Madam, Principal of the University, and Principal Ramchandra Garu, Principal of Engineering College, and other Principal Somsekhar, Principal of Pharmaceutical Sciences, and other professors who are here, and not teaching, research scholars, and students. So good afternoon to all of you. So for the past so many years, we are celebrating this type of functions in our university. When we are celebrating this type of functions, already previous speakers told that one should get inspired, one should get inspired by following the values of the great leaders who serve to the nation. So, ఇలాగా మనం కొన్ని ఏళ్ల తరబడి ఇట్లాంటి ఫంక్షన్స్ చేసుకుంటూ పోతున్నాము. తరతరాల అంతకాలం, వర్ణ విభజన, కులాల మధ్య నలుగుతున్న సమాజం, అదేవిధంగా భారతదేశము కొంతమంది కవర్ణ హస్తాల్లో ఉన్న వైనం, మరి ఇలాంటివన్నీ భారతదేశాన్ని
ఎన్నో ఏళ్ళుగా పీడిస్తున్న భూతం. మరి ఈ అట్లాంటి చీకటి రోజుల్లో ఉన్న మన భారతదేశానికి ఒక జ్యోతిని వెలిగించి మన మహాత్మా జ్యోతిరావు పూలే మన అంధకారాన్ని రూపుమాపడం జరిగింది. ఒకసారి జ్యోతిరావు పూలే ఆయన బాల్య దశ నుంచి ఒకసారి ఆలోచిస్తే చాలా కష్టకాలంలో నుంచినే పాపం పైకి వచ్చాడు. సో ఎంతమంది మన స్పీకర్స్ అంతా కూడా చెప్పారు. ఆయన బాల్యంలోనే పాపం ఆయన జన్మించిన తర్వాత ఆయన తండ్రి స్కూల్లో చేర్పిస్తే ఆ స్కూల్లో వాళ్ళంతా అవహేళన చేస్తూ, సో నువ్వు సూత్రుడివి, నువ్వు చదువుకోవడానికి వీల్లేదు, కాబట్టి నువ్వు రావడానికి వీల్లేదని చెప్పేసి ఆ రోజు టీచర్స్ దగ్గర నుంచి కూడా ఆయన సహా స్నేహితులతో కూడా కలిపి ఈ విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంటే వాళ్ళ నాన్నగారు స్కూల్ మార్పించేసేసారు. అరే వద్దులేరా, ఇది ముందు నుంచి ఆ కట్టుబాట్లు అలా ఉన్నాయి, సో కాబట్టి మనం చదువుకోవడానికి వీలేదు అన్నాడు. సో అందరితో ఊరుకోకుండా జ్యోతిరావు పూలే తర్వాత ఆయన దొరికిన సమయంలో ఆయన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ దొరికిన ప్రతి పేపర్ను క్షుణ్ణంగా చదువుతూ మరి ఆయన ఉన్న ఆసక్తిని చుట్టుపక్కల వారిని కూడా చూడడం జరిగింది. సో అలాంటి సమయంలో చుట్టుపక్కల ఉన్న ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్స్ కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మళ్ళీ ఆ అబ్బాయిని స్కూల్లో చేర్పించి దెన్ మళ్ళీ ఆ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే సమస్య. సో మరి ఇట్లాంటి అసమానతలు రూపుమాపాలి ఎలాగైనా అని చెప్పేసి ఆయన మనసులో పడింది. సో అట్లాంటి సమయంలో ఆయన కొన్ని ఏళ్ళ తర్వాత ఒక బాలికల కోసం ఒక స్కూల్ కూడా స్థాపించడం జరిగింది. సో ఆ బాలికలకు అన్ని బోధిస్తూ అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఆయన స్థాపించిన స్కూల్స్కి కొంత ఫండ్స్ ఇస్తూ ప్రోత్సహించారన్నమాట. సో ఆయన చేసేది కరెక్ట్ అని చెప్పేసి. సో అలాగా ఆయన స్కూల్ స్థాపించిన కొద్ది సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వారు ప్రోత్సహించడం జరిగిన తర్వాత ఆయన అరే ఓన్లీ స్కూల్స్లోనే నేను ఇలాగా అసమానతలు సామాజిక అసమానతలు రూపొందితే సరిపోదు కదా, దేశమంతా నేను చేయాలి కదా అని చెప్పేసి ఆయన భార్య సావిత్రిబాయి పూలేకి ఆ స్కూల్స్ను అప్పగించడం జరిగింది. ఆమె మహిళా ఉపాధ్యాయులుగా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా ఆమె ఎంతో మంది బాలికలకి సేవలు అందించడం జరిగింది. తర్వాత జ్యోతిరావు పూలే గారు ఆ స్కూల్స్ను ఆమెకు ఇచ్చిన తర్వాత ఆయన మరి దేశ రాజకీయాల్లో కానివ్వండి, దేశ సామాజిక దృక్పథాలను రూపుమాపాలి అనే ఉద్దేశంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ రోజు చాలా చేయడం జరిగింది అన్నమాట. సో అలాగా ఒకసారి 1873లో ఆయన గులాం గిరి అనే పుస్తకాన్ని ఆయన రచిస్తే, సో అప్పటి నల్లజాతీయ నాయకుడు సౌత్ ఆఫ్రికా నెల్సన్ మాండేలా వచ్చినప్పుడు ఆయన బహుకరించాలి దాన్ని చెప్పేసి అది అనుకుంటే అప్పుడు దాంట్లో పేరే గులాం గిరి అంటే బానిసత్వం. సో ఆ బానిసత్వం గురించి ఆయన చాలా వివరంగా చర్చించడం జరిగింది. సో కాబట్టి ఆ విప్లవాత్మక మార్పు రావాలి అని చెప్పేసి అందరిలోనూ ఆయన అభిలషించాడు. సో అలాగా 1873లో రచించినటువంటి గులాం గిరి అనే పుస్తకము మన తెలుగులోకి అనువదించడంలో అనేది దాదాపు ఒక 120 సంవత్సరాలు పడింది. 1873 నుంచి 1997లో మనకు తెలుగులో అనువదించడం జరిగింది. సో కాబట్టి 125 ఏళ్ళు మరి ఎందుకు అంటే మరి అప్పుడు పరిస్థితి ఏంటో తెలీదు. సో అలాంటి పరిస్థితుల్లో దాన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొని రావాలనే ఉద్దేశంతో అప్పుడు ఆ పుస్తకాన్ని రచించడం జరిగిందన్నమాట. సో ఇలాగా సమాజంలో అసమానతలు రూపుమాపాలి అని అప్పటి కాలంలోనే ముందుకు వచ్చిన వ్యక్తి, ఎవరి సహాయం కోసం ఆశించడం లేదు, తానే ముందుండి అన్ని నడిపించిన వ్యక్తి మన జ్యోతిరావు పూలేరావు. సో ఈ విధంగా ఆయన సెలబ్రేషన్స్ మనం జరుపుకోవడము చాలా ఆనందదాయకము. సో మీరందరూ పూలే గారి స్ఫూర్తిని పెంపొందించుకొని సమాజంలో కనీసం అంతో ఇంతో భావితరానికి మీరు చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. సో ఎందుకంటే బాల్యంలో
మన గ్రేట్ లీడర్స్ యొక్క లెసన్స్ కానివ్వండి, అవి కానివ్వండి, మీ సిస్టర్స్ వీళ్ళకి చిన్నపిల్లలకి ఇట్లాంటివి మనం చెప్తే వాళ్ళు కొద్దిగా కనీసం స్ఫూర్తి కలుగుతారు. ఎవరు ఏ పూటలో ఏ పంపుతో చెప్పలేము అనమాట, ఎవరు ఎక్కడికి వెళ్తారో చెప్పలేము అనమాట. సో కాబట్టి ఈ విధంగా జాతీయ నాయకుల యొక్క స్ఫూర్తిని అందరూ తీసుకోవాలని ఆశిస్తూ, మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినటువంటి మన ప్రిన్సిపాల్ గారికి, శంకర్ నాయకు, శ్రీరాములు, సులక్ష్మణ్ రావు అందరికీ కూడా తెలుపుకుంటూ ప్రేమించుకుంటున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకకు చేసిన మన వర్సిటీ అధికారులు లెక్చరర్ సార్ గారికి, మరియు మన రిజిస్టర్ మేడం గారికి, మరియు మన కళాశాల ప్రిన్సిపాల్స్ వారికి, మరియు ఆశానికి ప్రతి ఒక్కరికి కూడా జ్యోతిరావు పూలే జయంతి కమిటీ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా తోటి విద్యార్థులు, స్కాలర్స్ అందరూ చక్కగా మాట్లాడారు. ఓకే, మనం ఈరోజు అంటే ఒక సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే మనం ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించుకొని వీరి ఆర్పే మాత్రమే మనం గుర్తించుకొని మళ్ళీ మర్చిపోతున్నాం. అలా కాకుండా మన చేతిలోనే ప్రపంచాన్ని చూసే విధంగా మనం ఈరోజు అభివృద్ధి చెందినామంటే ఇలాంటి వారి కృషి వల్లే అని చెప్పేసి మనం గుర్తించుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. కాబట్టి ఒకటే తెలియజేస్తున్నాను, ఈరోజు మనం అందరం కూడా యువతరం అంటే మన సమాజాన్ని, రేపటి తరాన్ని మనమే మోయాలి. కాబట్టి ఇలాంటి వ్యక్తుల త్యాగాలు, కృషిని గుర్తించుకొని మన సమాజం పట్ల ఒక రకంగా అంటే వీరు చేసిన మార్గంలో నడవగలిగితే ఖచ్చితంగా మన సమాజాన్ని మంచి మార్గంలో నడిపే విధంగా ఉంటామని చెప్పి మన నేటి తరం గుర్తించుకోవాలి. అదేవిధంగా మనం ఇలాంటి ప్రోగ్రాంలో 4 years కిందే వాళ్ళ ఆశయాలను అనుగుణంగా మన మాజీ వైస్ ఛాన్సలర్ మా కోడేరు రాజగోపాల్ సార్ గారు ఇదే వేదిక పైన ఒక ఆశయం ఏమంటే, మన యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వారికి ఉపయోగపడే విధంగా ఒక ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా వారికి కృషి చేస్తాం, వారికి ఉపయోగపడతామని చెప్పేసి 4 years కిందటే ఆయన 10,000 20,000 ప్రకటించారు. అదేవిధంగా మన ఇక్కడ నాన్ టీచింగ్ ఎంప్లాయీ కూడా ఒకరు లక్ష్మణరావు అన్న గారు మరియు గంగాధర బాలకృష్ణ అన్న గారు 10,000 ప్రకటించారు. ఆ రోజు మన వైస్ ఛాన్సలర్ ఏం చెప్పారంటే, దీన్ని అధికారులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ట్రస్ట్ ఏర్పాటు చేసి అధికారులను పెట్టి మన పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఉపయోగపడే విధంగా చేయండి అంటే మన అధికారులు ఇంతవరకు 5 years అయింది, ఇంతవరకు పట్టించుకోలేదు. అలాంటి ఆశయాల్లో మనకి ఇలాంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నామంటే ఆశయాలు అదొకటి మెయిన్ ముఖ్యంగా ఉంది. కాబట్టి అధికారులకు ఇప్పుడైనా ఏదో విధంగా అంటే అందరూ మనకి ఇలా ట్రస్ట్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అందరూ దానికి ఉపయోగపడే విధంగా చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం సార్, మీరు ఇప్పుడైనా ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో యూనివర్సిటీలో వాళ్ళకి ఉపయోగపడే విధంగా మీరు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమిటీ ద్వారా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ కి సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శుభ